Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ సిలబస్ చాప్టర్ 17 ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ 30 ఇయర్స్ 1947 to 77 ఈ లెసన్ యొక్క పార్ట్ 2 వీడియో అయితే డిస్కస్ చేసేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను, మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది అండ్ ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసేయండి, ఆ తర్వాత ఈ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద లెసన్ అంతా డిస్కస్ చేస్తాను. దాంతోపాటు ఈ వీడియో ఎండ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియో ఆఖరి వరకు తప్పకుండా చూడండి. మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఫారిన్ పాలసీ అండ్ వార్స్, అంటే విదేశాంగ విధానం ఇంకా యుద్ధాలు. ఇదేంటనేది చూద్దాం. Actually, when India became independent, the Cold War had just begun. The world was being polarized into the countries in US and USSR camp. ఎప్పుడైతే మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిందో అదే సమయంలో ప్రపంచంలో జరుగుతున్న విషయం ఏంటంటే ఒక కోల్డ్ వార్ అని నడుస్తుందన్నమాట. ఎస్పెషల్లీ యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ మధ్య ఒక కోల్డ్ వార్ అనేది జరుగుతుంది. లైక్ కమ్యూనిజంకి సపోర్ట్ చేసే కంట్రీస్ అని ఒకవైపు అండ్ మిగతా కంట్రీస్ మరొక వైపు, ఈ విధంగా 2 గ్రూపులుగా విడిపోయాయి అనమాట. అండ్ ఆ టైంలో ప్రపంచ దేశాలన్నీ కూడా 2 గ్రూప్స్గా విడిపోయాయి కదా. ఒకటి యుఎస్ఏకి సపోర్టర్స్, ఇంకోటి యుఎస్ఎస్ఆర్కి. ఇక్కడ చాలా దేశాలు ఈ 2 గ్రూపుల్లో వాళ్ళకి నచ్చిన గ్రూపుల్లో జాయిన్ అవుతూ విడిపోతూ వస్తున్నాయన్నమాట. సో ఆ టైంలో ఇండియాను కూడా ఎందులో జాయిన్ అవుతారు అని అడిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక పాలసీని ఫాలో అయ్యారనమాట. ఆయన యొక్క ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది, ఇప్పుడే డెవలప్ అవుతున్నాం, ఇంకా మన ఇండియా బాగా డెవలప్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఈ పెద్ద పెద్ద దేశాల యొక్క సపోర్ట్ అనేది మనకు ఉండాలి. ఇండస్ట్రీస్ విషయంలో కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళ యొక్క సపోర్ట్ ఉండాలి. ఏ ఒక్క కంట్రీకి లేదా ఏ ఒక్క గ్రూప్కి సపోర్ట్ చేసినా ఇంకొక గ్రూప్ నుంచి డెఫినెట్గా మనకి వ్యతిరేకత, ఎనిమిటీ, శత్రుత్వం అనేది పెరిగిపోతుంది అనమాట. అందుకని ఆయన ఒక విధానం తీసుకొచ్చారు. అదేంటంటే ఏ గ్రూప్కి కూడా మేము చేరము, మేము స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉంటాము అనే ఒక పాలసీని తీసుకొచ్చారు. ఆయన ఏమనుకున్నారంటే మన ఇండియా ఇప్పుడు ఏ దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో లేదా వాళ్ళ యొక్క అండర్లో ఉండకూడదు, ఎవరితో జాయిన్ చేసినా వేరే ఇతర కంట్రీతో మనకి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పేసి ఒక పాలసీ ఫాలో అయ్యారు. అదే పాలసీ ఇండోనేషియా, ఈజిప్ట్, యుగోస్లేవియా కూడా ఫాలో అయ్యాయి. ఈ మ్యాప్లో నేను ఆ కంట్రీస్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. దిస్ ఈజ్ ఈజిప్ట్ అండ్ దిస్ ఈజ్ యుగోస్లేవియా, దిస్ ఈజ్ ఇండోనేషియా. ఓకే, సో వినండి ఇక్కడ కేర్ఫుల్గా. స్వతంత్రంగా ఉండాలి, అన్ని నిర్ణయాలు మేమే తీసుకోవాలి, అంటే ఒక దేశం యొక్క నిర్ణయాల్లో మరొక దేశం ఇంటర్ఫియర్ అవ్వకూడదు, జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చారు. అదర్ కంట్రీస్తో కలిసి పనిచేయాలి, ముందుకెళ్ళాలి, డెవలప్ అవ్వాలి అనే ఒక ఐడియాలజీ అనేది ఉందన్నమాట. ఇండోనేషియా, ఈజిప్ట్, యుగోస్లేవియా వంటి దేశాలు కూడా ఇదే విధానాన్ని ఫాలో చేశాయి. ఇవన్నీ కలిసి ఒక నాన్ అలైన్ మూమెంట్ అనే ఉద్యమాన్ని ప్రారంభించాయి. అంటే మేము ఏ పవర్స్లోని సపోర్ట్ చేయడం, ఐదర్ ఈ గ్రూప్ కానీ ఏ పవర్స్ని మేము సపోర్ట్ చేయము, మేము ఇండిపెండెంట్గా ఉంటాము, మేము అందరికీ సపోర్టెడ్గా ఉంటాము అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారనమాట. ఇలా నెహ్రూ ఒక పంచశీల్ పాలసీ అనేది తీసుకొచ్చారు. అంటే నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఈచ్ అదర్స్ ఇంటర్నల్ అఫేర్, ఒకరి దేశం యొక్క ఇంటర్నల్ అఫేర్స్లో మరొక దేశం ఇంటర్ఫియర్ అవ్వదు అనే ఒక విధానం అనమాట. దాన్నే పంచశీల్ పాలసీ అంటారు. సో అయినా సరే ఆ తర్వాత ఇండియా కొన్ని యుద్ధాలను అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. అదేంటనేది చూద్దాం. యాక్చువల్లీ ఈ పంచశీల్ విధానం అంటే ఏంటంటే మన ఇండియా మన పక్క దేశాలతో కూడా పీస్ఫుల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయాలనుకుంటుంది. అందుకోసం నెహ్రూ గారు పంచశీల్ పాలసీ తీసుకొచ్చారు. అంటే నైబరింగ్ కంట్రీస్ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో మనం ఇంటర్ఫియర్ అవ్వం, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం అండ్ శాంతిని, మెయిన్ పీస్ అనేది మెయింటైన్ చేయడం దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ ఇండియా ఎదుర్కొన్న వార్స్ ఏంటనే చూద్దాం. ఈవెన్ ఇండియా ఆల్సో ఫేస్డ్ వార్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఫస్ట్ వార్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా ఎవరితో మొట్టమొదటిగా యుద్ధం చేసింది? పాకిస్తాన్ తోటి. ఇక్కడ కదా పాకిస్తాన్ ఉంది, దిస్ ఇస్ ఇండియా అండ్ దిస్ ఇస్ పాకిస్తాన్. మొట్టమొదటిగా పాకిస్తాన్ తోటి యుద్ధం చేయాల్సి వచ్చింది. అది ఎప్పుడు అంటే 1948. 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. నెక్స్ట్ ఇయర్, ద వెరీ నెక్స్ట్ ఇయర్ 1948లో కాశ్మీర్ కోసం పాకిస్తాన్తో మనం యుద్ధం చేయాల్సి వచ్చింది. 1948లో పాకిస్తాన్తో ఫస్ట్ టైం చేసాము, మళ్ళీ 1965లో కూడా పాకిస్తాన్తో రెండోసారి యుద్ధం చేయాల్సి వచ్చింది. అండ్ అది ఎందుకంటే బంగ్లాదేశ్ ఇష్యూ వల్ల 1965లో మళ్ళీ ఒకసారి యుద్ధం చేయాల్సి వచ్చింది. అండ్ మళ్ళీ 1971లో కూడా పాకిస్తాన్ తోటి మనం యుద్ధం చేయాల్సి వచ్చిందనమాట. అంటే బంగ్లాదేశ్ పార్టీషన్ అంశం పైన పాకిస్తాన్తో యుద్ధం అనేది
జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1932లో చైనాతో ఒక బోర్డర్ ఇష్యూ అనేది వచ్చిందనమాట. ఆ తర్వాత 1962లో చైనాతో ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది. అది బోర్డర్ ఇష్యూ. సో ఇది చైనా కదా, చైనాకి ఇండియాకి బోర్డర్ గురించి ఉన్న ప్రాబ్లం, దానివల్ల జరిగిన ఒక ఇష్యూ అనమాట. సో అదేంటంటే ఇది అంటే చైనా ఎప్పుడైతే మన మీదకి యుద్ధం వచ్చిందో ఆ టైంలో ఇండియా చాలా సిద్ధంగా లేదనమాట. అంటే వార్కి మనం ప్రిపేర్డ్గా లేం కాబట్టి ఆ టైంలో ఆ యుద్ధంలో చాలా నష్టపోవాల్సి వచ్చింది. చాలామంది సైన్యం యొక్క ప్రాణాలు కోల్పోయాము. అండ్ ఇండియాకి ఆ సమయంలో యుద్ధానికి సిద్ధంగా లేకపోవడం వల్ల మానవ నష్టం అంటే హ్యూమన్ కాస్ట్ ఎక్కువగా జరిగింది. అండ్ ఫినాన్షియల్ కాస్ట్, ఆర్థికంగా కూడా చాలా నష్టం జరిగింది. సో ఇటువంటి యుద్ధాల్లో మన ఇండియా అనేది ఫేస్ చేసింది. ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, 1948, 1965, 1971. దీస్ 3 ఆర్ విత్ పాకిస్తాన్. 1962లో చైనాతో అనమాట. ఈ అవుట్లైన్ మ్యాప్లో నేను ప్రొవైడ్ చేసిన లొకేషన్స్ ఒకసారి చూసి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ నెహ్రూ తర్వాత ఏం జరిగిందనేది చూద్దాం. సో అప్పటి వరకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు 1964లో చనిపోయారనమాట. నెహ్రూ చనిపోయిన తర్వాత చాలామంది క్రిటిక్స్ అంటే విమర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న ఒక రాజకీయ పర్సనాలిటీ, పొలిటికల్ పర్సనాలిటీ చనిపోయారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇండియా డెమోక్రసీలో ఉంటుందా లేదా వేరే విధమైన గవర్నమెంట్ సిస్టంలోకి వెళ్ళిపోతుందా, ప్రజాస్వామ్యం కొనసాగుతుందా, ప్రజాస్వామ్యం డేంజర్లోకి వెళ్ళిపోతుందేమో, సర్వైవ్ అవ్వదేమో, మిగతా కంట్రీస్లో డెమోక్రసీ కంప్లీట్గా వాళ్ళు సస్టైన్ చేసుకోలేకపోయారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటోక్రసీలోకి మళ్ళీ మొనార్కియల్ టైప్లోకి వెళ్ళిపోయారనమాట. అలా అయిపోతుందేమో అని చాలామంది విమర్శించారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ చాలా సమర్థవంతంగా ఆలోచించి నెహ్రూ గారి తర్వాత ఇంకొక సక్సెస్ఫుల్ పర్సనాలిటీని మనకి ప్రైమ్ మినిస్టర్గా ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఇన్ ఇట్స్ లీడర్షిప్ ఇన్ ద గవర్నమెంట్. సో ఆయన ప్రభుత్వంలో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ పదవిలోకి వచ్చారనమాట నెహ్రూ గారి తర్వాత. సో ఈ విధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఈయన ఇమేజ్ ప్రొవైడ్ చేశాను కదా, ఈయన లీడర్షిప్లో చాలా ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొన్నారనమాట. ఆ టైంలో ఒక సిరీస్ లాగా వెంటనే చాలా ఛాలెంజెస్ అనేవి ఆయనకి ఎదురయ్యాయి. అదేంటనేది చూద్దాము. సో యాక్చువల్లీ శాస్త్రి గారు ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆయన అనేక డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నారు. అవి ఇండియా యొక్క ముఖ్యమైన వాల్యూస్ ఇంకా ఆబ్జెక్టివ్స్ని టెస్ట్ చేసింది. అంటే డెమోక్రసీ కంటిన్యూ అవుతుందా లేదా, ప్రజల్లో యూనిటీ ఉంటుందా లేదా అనేటటువంటి డిఫరెంట్ పరీక్షలు అనేవి ఎదుర్కొన్నాం అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే యాంటీ హిందీ యాజిటేషన్. అంటే హిందీకి వ్యతిరేకంగా సౌత్లో, తమిళనాడులో డిఎంకే పార్టీ తీసుకొచ్చిన ఒక ఉద్యమం అనమాట. ఈ డిఎంకే పార్టీ ముందుకు తీసుకొచ్చిన ఒక ఉద్యమం, అది హిందీకి వ్యతిరేకంగా. ఎప్పుడైతే హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ అని అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు వెంటనే హిందీ ఎలా అఫీషియల్ లాంగ్వేజ్ అవుతుంది, ఎందుకంటే మన ఇండియాలో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో మరి ఒక్క లాంగ్వేజ్కి మీరు ఎలా ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పేసి భాష తరపున ఒక పెద్ద ఉద్యమాన్ని డిఎంకే పార్టీ ముందుకు తీసుకొచ్చారు. ఇది దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ కోల్పోతామేమో అనేటటువంటి పరిస్థితిని అయితే తీసుకొచ్చిందనమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజ్ లాల్ బహదూర్ శాస్త్రి ఫేస్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ జస్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం ఎగ్జామ్లో, లాల్ బహదూర్ శాస్త్రి ఫేస్డ్ విచ్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ హిస్ లీడర్షిప్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ అని అడిగితే మీకు మినిమం గుర్తుండాలి కాబట్టి బాగా వినండి. ఫస్ట్లీ యాంటీ హిందీ యాజిటేషన్ బై డిఎంకే పార్టీ, ఇదొక ఇన్సిడెంట్. సెకండ్ వన్ ఫుడ్ షార్టేజ్ వచ్చిందనమాట, ఆహార కొరత. అంటే దేశంలో ఫుడ్ గ్రెయిన్స్ అన్ని తగ్గిపోవడంతో ప్రజల్లో ఆకలితో కష్టాలు ఎదుర్కొన్నారు. ఇది సోషల్ ఇంకా ఎకనామిక్లో ఎన్నో చేంజెస్, ఎన్నో ఆటంకాలు అనేవి తీసుకొచ్చింది. ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే ఫుడ్ షార్టేజ్ వచ్చిందో ఈవెన్చువల్లీ చాలా విపరీతమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఇది సెకండ్ ప్రాబ్లం హీ ఫేస్డ్. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ తోటి 1965లో యుద్ధంలోకి దిగాల్సి వచ్చిందనమాట. సో భారతదేశం 1965లో పాకిస్తాన్తో యుద్ధానికి దిగింది. ఇది దేశ భద్రత అంటే మన దేశం యొక్క సెక్యూరిటీ ఇంకా పీస్కి ఒక పెద్ద ముప్పు అనేది తీసుకొచ్చిందనమాట. చాలా భయభ్రాంతులకి గురి చేసిందనమాట. ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన ఛాలెంజెస్ హీ ఫేస్డ్. సో ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఆయన పొజిషన్లోకి ప్రైమ్ మినిస్టర్గా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారి డాటర్ అనమాట. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఈ వ్యక్తి. షీఈస్ ఇందిరాగాంధీ. హర్ నేమ్ ఇస్ ఇందిరాగాంధీ. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడిన వ్యక్తి ఇందిరాగాంధీ. అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో 1966లో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ పదవిలోకి వచ్చారు.
యాంటీ హిందీ అజిటేషన్ అంటే హిందీ వ్యతిరేక ఉద్యమం. ఎందుకు ఈ ఉద్యమం చేశారు, ఎలా స్టార్ట్ అయింది అనేది మనం ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. వెన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1963. 1963లో ఇండియన్ పార్లమెంట్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని పాస్ చేసింది. సో అప్పుడు ఏం జరిగిందంటే ఈ చట్టం ప్రకారం హిందీ భాష మన దేశ వ్యాప్తంగా కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రవేశపెట్టాలని యత్నించింది. సో అప్పుడు ఏం జరిగిందంటే డిఎంకే పార్టీ, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, తమిళనాడులో ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఈస్ డిఎంకే పార్టీ. హిందీ అజిటేషన్లో ద మెయిన్ రోల్ పోషించిన పార్టీ అని మీరు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఫ్రమ్ తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి. సో ఈ పార్టీ ఏం చేసిందంటే అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీని ఇంట్రడ్యూస్ చేసి మిగతా రాష్ట్రాలన్నిటిపైన హిందీని చాలా బలవంతంగా రుద్దుతున్నారు అని చెప్పేసి ఈ పార్టీ వాళ్ళు బిలీవ్ చేశారు. ఇప్పుడు ఇది మొత్తం ఇండియా 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మీకు తెలుసా, ఒక్కొక్క స్టేట్లో ఒక్కో భాష మాట్లాడతాం. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఇక్కడ గోవాలో కొంకణి, తెలంగాణలో తెలుగే మాట్లాడతాం, అండ్ మహారాష్ట్రలో మరాఠీ, ఒడియా, అండ్ హిందీలో కూడా ఇక్కడ కూడా గుజరాతీ అండ్ భోజ్పురి, పంజాబీ, డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. మరి ఇన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్న కంట్రీలో ఒక కంట్రీని మీరు అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంట్రడ్యూస్ చేస్తే మరి స్టేట్స్లో వాళ్ళ యొక్క మదర్ టంగ్కి విలువ అనేది లేకుండా పోతుంది అని చెప్పేసి ఆయన దేశవ్యాప్తంగా కూడా ఒక క్యాంపెయిన్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు హిందీ పైన. ఇది చాలా భారీ ఎత్తున ఒక పెద్ద ఉద్యమమే వాళ్ళు జరిపారని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ఆందోళనలు అనేవి తీసుకొచ్చారు. అదేంటంటే ఫస్ట్లీ స్ట్రైక్స్, ఇంకా ధర్నాలు చేశారు. డిఎంకే పార్టీలో కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ యొక్క పనులన్నీ వదిలేసి ఈ నిరసనలో పార్టిసిపేట్ చేసి రోడ్ల మీద తిరుగుతూ ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఇంకా హోటల్స్, కొన్ని చోట్ల హోటల్స్ అంటే ఎవరైతే షాప్స్ ఓపెన్ చేసుకుని వ్యాపారాలు చేస్తారో అవన్నీ బలవంతంగా క్లోజ్ చేయించేయడము. అండ్ ఇంకా చూడండి, బర్నింగ్ ఎఫిజీస్, హిందీ బుక్స్ యాజ్ వెల్ యాజ్ పేజెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంతేకాదు హిందీ పుస్తకాలన్నింటినీ కాల్చివేయడము. హిందీ పుస్తకాలంటే నార్మల్ బుక్సే కాదు, ఈవెన్ కాన్స్టిట్యూషన్లో హిందీలో ఉన్న పేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చింపేసి దహనం చేసేసారు, బర్న్ చేసేసారనమాట. హిందీ బోర్డులు, హిందీలో రాసున్న బోర్డుల మీద బ్లాక్ పెయింట్ వేయడము, ఈ విధంగా వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ని వాళ్ళు వ్యక్తపరిచారనమాట. ఈ పరిస్థితులు చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయాయి. ఈవెన్ పోలీసులు మరియు ఈ ఆందోళన ఎవరైతే చేస్తున్నారో, ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ మధ్య వీళ్ళ మధ్య పెద్ద పెద్ద ఘర్షణలు, పెద్ద పెద్ద గొడవలు అనేవి జరిగాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్ పట్ల చాలా ఆందోళన చెందింది. అండ్ ఈ ఇష్యూ గురించి నేను ఆల్రెడీ ఇందాక పారాగ్రాఫ్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా ఒక ఇష్యూ వస్తే కాంగ్రెస్ పార్టీలోనే, యాక్చువల్లీ పొలిటికల్ పార్టీ అంటే అందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒకటే నినాదంతో ఒక విషయం మీద సపోర్ట్ చేస్తూ ఉంటారు, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇక్కడ ఏంటంటే ఒకటి తప్పు అనిపిస్తే ఆ తప్పు అని చెప్పి కొంతమంది జెన్యున్గా వాళ్ళ యొక్క సపోర్ట్ని అందిస్తారు, కొంతమంది లేదు అంటే వాళ్ళ యొక్క అంటే రెండు విధాలుగా కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూప్స్ అనేవి విడిపోయాయి అనమాట. ఒకటి ఏంటంటే దీనికి సపోర్ట్గా, ఇంకొకరు ఆపోజిట్గా. లైక్ ప్రో హిందీ, యాంటీ హిందీ అని కాంగ్రెస్ పార్టీలోనే 2 గ్రూపులుగా కాంగ్రెస్ మెంబర్స్ విభజించబడ్డారు. ప్రో హిందీ ఇంకా యాంటీ హిందీ. అంటే హిందీకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఏమో ప్రో హిందీ, అంటే హిందీనే తప్పనిసరిగా అఫీషియల్ భాషగా చేయాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది అయితే, అదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది లీడర్లు మాత్రం అలా చేయడానికి వీల్లేదు, అంటే బహుళ భాషలను పాటించే దేశం మనది కాబట్టి హిందీని అంత బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు, అది బలవంతంగా మనం ఇంపోజ్ చేయకూడదు అని చెప్పేసి కొంతమంది భావించారు. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు తీసుకున్న యాక్ట్స్ అనమాట, చర్యలు అనమాట. అదేంటంటే ఈ పరిస్థితులు ఇంకా బాగా ఎక్స్ట్రీమ్గా అయిపోయినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన హయాంలో, ఆయన రూలింగ్లో ఉన్నప్పుడే కదా ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఆయన కూడా యాక్చువల్లీ హిందీకి సపోర్టివ్గానే ఉన్నారు. బట్ స్టిల్ ప్రజల యొక్క నిర్ణయాలే ఒక గవర్నమెంట్కి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. సో దానికి మద్దతు ఇస్తూ, అంటే ఎవరైతే హిందీకి యాంటీగా ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరి మనసుల్లో కూడా కొంచెం పీస్ని తీసుకురావడానికి, వాళ్ళని ఒక కన్విన్స్ చేయడానికి కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారనమాట. అది ఏంటనేది చూద్దాం. ఆ కొన్ని స్టెప్స్ ఏంటంటే, దిస్ ఇంక్లూడెడ్ అమాంగ్ అదర్స్ ద రైట్ ఆఫ్ ఈచ్ స్టేట్ టు హ్యావ్ అ లాంగ్వేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ విచ్ కుడ్ బి రీజనల్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్. Communications could be in regional language with English translations. English would continue to be communicating language between the center and states, and that civil service exams would be conducted in English rather than Hindi alone. ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళ యొక్క మదర్ టంగ్, రీజనల్ లాంగ్వేజ్, వాళ్ళ సొంత భాషని
అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రకటించుకోవచ్చు. అది ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష లేదా వాళ్ళు ఇంగ్లీష్ని కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. అండ్ ప్రతి స్టేట్స్ వాళ్ళ యొక్క రీజనల్ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్య డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో కంటిన్యూ చేయొచ్చు. అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐపీఎస్, ఐఏఎస్ ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా హిందీ ఒక్కటే కాకుండా ఈవెన్ ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి క్వశ్చన్స్ అనేవి అపియర్ అవుతాయి అనమాట. ఇంగ్లీష్ ఇంకా హిందీ రెండింటినీ కూడా మేము యూజ్ చేస్తాము అని చెప్పి ఈ పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారనమాట వీళ్ళని కన్విన్స్ చేయడానికి. అండ్ దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక రకంగా వీళ్ళు కొంచెం సాటిస్ఫై అయ్యారు. ఓకే, ప్రతి స్టేట్లో హిందీయే కాకుండా తెలుగుకి తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు, తెలంగాణలో కూడా తెలుగు, అలాగే తమిళనాడులో తమిళ్ ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది, కేరళలో మలయాళం, అలా ప్రతి స్టేట్కి వాళ్ళ యొక్క రీజనల్ లాంగ్వేజ్ అండ్ తర్వాత ఇంగ్లీష్ ఇంకా హిందీ కూడా ఉంటుంది. మనము ఈ 3 లాంగ్వేజ్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాము. అందుకే కదా మన స్కూల్స్లో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. తెలుగు, హిందీ ఇంకా ఇంగ్లీష్ని యూజ్ చేస్తాం అనమాట. మనకి ఈ ఇన్సిడెంట్ కూడా ఒక లెసన్ అయితే నేర్పిస్తుంది. ఆల్రెడీ ముందు మనం భాష ఆధారంగా స్టేట్స్ని ఏర్పరచాలి అని చెప్పి డిమాండ్స్ జరిగాయి. తెలుగు పీపుల్ పొట్టి శ్రీరాములు గారు చాలా పెద్ద ఉద్యమం చేపట్టారు. ఆ కాంటెక్స్ట్లో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రజలందరూ ఐకమత్యంగా యూనిటీగా ఉండి ఒక కాజ్ కోసం పోరాడితే వాళ్ళు దాని యొక్క రిజల్ట్స్ని అందుకోగలుగుతారు. గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నప్పటికీ ప్రజల యొక్క ఒపీనియన్స్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్లీ ఒప్పుకుంటుంది. అండ్ దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ ఇంకా బలంగానే ఉంటుంది అన్నదానికి ఒక మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ యాంటీ హిందీ అజిటేషన్ చేసి జనాలు ఒక టైప్ ఆఫ్ సొల్యూషన్ అనేది తీసుకొచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అండ్ రీజనల్ మూమెంట్స్. ప్రతి ప్రాంతంలో కూడా ప్రాంతీయ పార్టీలు అనేవి ఏర్పడ్డాయి అండ్ కొన్ని రీజనల్ మూమెంట్స్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి. అది ఎందుకు అనేది ఒకసారి చూద్దాం మనం. అండ్ మనం ఇందాక పారాగ్రాఫ్ మీకు గుర్తుంటే కనుక పార్ట్ 1లో మనం డిస్కస్ చేస్తాము. ఫస్ట్ 3 జనరల్ ఎలక్షన్స్లో గెలిచిన పొలిటికల్ పార్టీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ. 3 పొలిటికల్ పార్టీస్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. కానీ 1967 ఎలక్షన్స్ అనేవి ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. మన ఇండియా యొక్క హిస్టరీలో ఇదొక ల్యాండ్ మార్క్ అనమాట. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో ప్రజలు ఒకటే పార్టీకి కాదు ఇతర పార్టీలను కూడా ఆదరిస్తారు. వాళ్ళ డెసిషన్స్ మారుతాయి. వాళ్ళు మల్టీ పార్టీ డెమోక్రసీకి ఆహ్వానిస్తున్నారు, దాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అర్థమైంది. ఎలక్షన్స్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అని చెప్పి కూడా ఈ మన పారాగ్రాఫ్ ద్వారా మనకు అర్థమవుతుంది. అదేంటో క్లియర్గా తెలుసుకుందాము. By this time, there were gainers and losers from the economic development process, and this changed the pattern of political competition. It was not surprising that the Congress party suffered its worst defeat till then. It was returned with the lowest majority in it had since independence, 284 seats. Okay, so దీని అర్థం ఏంటంటే యాక్చువల్లీ ఆ సమయంలో దేశంలో ఎకనామికల్గా కొన్ని ప్రాంతాలు మాత్రమే డెవలప్ అయ్యాయి అనమాట. వాటిని ఇక్కడ 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, గెయినర్స్ అండ్ లూజర్స్ అనమాట. అంటే కొన్ని స్టేట్స్ బాగా లాభపడ్డాయి, వాళ్ళని గెయినర్స్ అని మనం చెప్తున్నాం. కొన్ని స్టేట్స్ బాగా నష్టపోయాయి, కొంతమంది ప్రజలు అభివృద్ధిని చూడలేకపోయారు అనమాట. సో ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ ఒక కొత్త రాజకీయ పోటీ అంటే పాలిటిక్స్లో ఒక కొత్త కాంపిటీషన్ని దారితీసాయి అనమాట. ఎలా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక షాకింగ్ రిజల్ట్స్ అనేవి కనిపించాయి. అప్పటి వరకు ఫస్ట్ 3 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. నెహ్రూ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. కానీ 1967 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి బాగా ఒక నిరాశ ఎదురైందనమాట. ఎలాగంటే ఇది దేశంలో మొట్టమొదటిసారి ఒక పెద్ద చేంజ్ అయితే వచ్చింది. అప్పటి వరకు ఒకటే పొలిటికల్ పార్టీ ఉంది, కానీ సడన్గా ఒక మార్పు అయితే వచ్చిందనమాట. ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 284 సీట్స్ మాత్రమే గెలుచుకుంది. టోటల్ సీట్స్లో ఎన్ని గెలుచుకుంది? 284 సీట్స్ మాత్రమే గెలుచుకుంది. ఇట్ వాస్ డిఫీటెడ్ ఇన్ అసెంబ్లీస్ లైక్ బీహార్లో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బీహార్లో, యూపీలో, రాజస్థాన్లో, ఇక్కడ చూడండి ఇది పంజాబ్లో, అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో, ఒరిస్సాలో, మద్రాస్లో, కేరళలో చాలా ఘోర పరాజయాన్ని అయితే చూసిందనమాట, ఓడిపోయిందనమాట కాంగ్రెస్. దిస్ వాజ్ ద ఫస్ట్ బిగ్ ట్రాన్సిషన్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఒక పెద్ద మార్పు అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పార్టీ ఓడిపోయింది. అండ్ ఇక్కడ 30 years తర్వాత ఒక పెద్ద సవాల్ అనమాట కాంగ్రెస్ పార్టీకి, ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. దాదాపు 30 ఏళ్ళు నేరుగా గవర్నమెంట్
కాంగ్రెస్ పార్టీ 30 ఇయర్స్ డైరెక్ట్గా రూల్ చేసింది. ఒక సడన్గా వాళ్ళకి ఒక పెద్ద చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ గెలిచిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు వారు బలవంతంగా అధికారంలో ఉండేందుకు ప్రయత్నించలేదు. గెలిచిన పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతించారు. దీన్ని బట్టి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఇతర పార్టీస్, ఈవెన్ ప్రజలు కూడా మన దేశంలో డెమోక్రసీని ఎంత స్ట్రాంగ్గా ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు, ఎంత స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అని మనకు అర్థమవుతుందన్నమాట. అంటే అన్ని సంవత్సరాలు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, సడన్గా ఓడిపోయింది. సో వాళ్ళకున్న ఆధిపత్యము, వాళ్ళకున్న సుప్రమసీ తోటి వాళ్ళు ఓడిపోయారు. అయినా సరే వాళ్ళే అధికారంలో ఉండాలని పట్టుపడలేదు. అండ్ ఎవరైతే గెలిచారో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక డెసిషన్ని తీసుకున్నారనమాట. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే డెమోక్రసీ అంటే జస్ట్ 30 ఇయర్స్ ముందు మనకి, అప్పటికి 30 ఇయర్స్ ముందే మనకి స్వతంత్రం వచ్చింది. అప్పుడప్పుడే మనం డెమోక్రసీ వైపు అడుగులు వేస్తున్నాం. అయినప్పటికీ ప్రజలందరూ ఎంత స్ట్రాంగ్గా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన కంట్రీ సింగిల్ పార్టీ డెమోక్రటిక్ కంట్రీ కాదు, మల్టీ పార్టీ డెమోక్రటివ్ అండ్ కాంపిటేటివ్ పొలిటికల్ సిస్టమ్ మన కంట్రీలో ఉంది అని మనకి అర్థమవుతుందన్నమాట. సో ఈ సంఘటన ద్వారా మనకి ఇది ఎంత ముఖ్యమైన విషయం తెలుస్తుంది. అండ్ దీని ద్వారా డెమోక్రసీ చాలా స్ట్రాంగ్ అయ్యింది అండ్ మల్టీ పార్టీ సిస్టమ్ అనేది వచ్చింది అండ్ దేశం దీని వైపు అడుగులు వేస్తూ వచ్చిందనమాట. ఇలాగా 1967 ఎలక్షన్స్ అనేవి మన ఇండియన్ పాలిటిక్స్ హిస్టరీలో ఒక కొత్త చాప్టర్ని ప్రారంభించాయని మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటనేది చూద్దాము. ప్రామినెంట్ లాసెస్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చాలా ఘోర పరాజయాన్ని ఎక్కడ చూసిందంటే తమిళనాడు ఇంకా కేరళ. ఎక్కడుంది తమిళనాడు, కేరళ? ఇదిగోండి, ఇది తమిళనాడు, ఇది కేరళ. ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయిందంట. ఎందుకో చూద్దాం. ఏ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం? 1967 ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. తమిళనాడులో ఎందుకు ఓడిపోయిందంటే ఆ టైంలో కాంగ్రెస్కి పోటీగా ఉన్న ఒక పెద్ద కాంపిటీటర్ ఎవరు అంటే డిఎంకే పార్టీ. డిఎంకే పార్టీ హ్యూజ్ మార్జిన్తో అతి ఎక్కువ సంఖ్యతో గెలిచిందనమాట. ఎందుకనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇక్కడ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కదా, సడన్గా డిఎంకే పార్టీకి అంత పెద్ద సపోర్ట్ ఎలా వచ్చిందంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే డిఎంకే పార్టీ చాలా పెద్ద విజయాన్ని సాధించింది, చాలా సీట్లను గెలుచుకుంది. సో ఈ విజయం ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే ఒక స్ట్రాంగెస్ట్ రీజనల్ మూమెంట్స్ ఒక అతిపెద్ద పార్టీని ఛాలెంజ్ చేయగలవు అని మనకి దీని ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ డిఎంకే పార్టీ ఏదైతే ఉందో దానికి డిఎంకే పార్టీకి సినిమా ఇండస్ట్రీతో చాలా బలమైన స్ట్రాంగెస్ట్ లింక్స్ అనేవి ఉన్నాయి. అండ్ అప్పట్లో మనకి తెలుగులో ఎన్టీ రామారావు గారు, పాత ఎన్టీఆర్ ఆ టైంలో ఎంత ఫేమస్సో అలాగే తమిళ ఇండస్ట్రీలో ఎంజీఆర్ అనే వ్యక్తి, ఆ సినీ నటుడు, ఆ యాక్టర్ చాలా ఫేమస్ యాక్టర్ అనమాట. ఆయన డిఎంకే పార్టీకి సపోర్ట్గా ఉండి క్యాంపెయిన్ చేయడం, ప్రచారం చేయడం వల్ల అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా నిలిచింది ఈ పార్టీ గెలవడంలో అనమాట. ఎంజి రామచంద్రన్ పాపులర్గా ఆయన్ని ఎంజీఆర్ అంటారు. ఈజ్ అ వెరీ పాపులర్ యాక్టర్ ఇన్ తమిళనాడు అనమాట. సో ఆయన యొక్క మద్దతు ఎక్కువగా ఉంది. ఫ్యాన్స్ని ఆయన చాలా మోటివేట్ చేశారనమాట. ఈ పార్టీకి ఓట్లు వేయాలని, సపోర్ట్ చేయాలని ఈయన పార్టీ తరపున క్యాంపెయినింగ్ చేయడం వల్ల అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా ఉండింది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తమిళనాడులోనే కాదు, కాంగ్రెస్ ఆల్సో లాస్ట్ ఇన్ నైబరింగ్ స్టేట్ కేరళలో కూడా ఓడిపోయింది. ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్లో కూడా ఓడిపోయింది, ఒడిస్సాలో కూడా ఓడిపోయింది అనమాట. ఈ లాసెస్ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా వీక్ అయిపోయిందనమాట. ఎలా బలహీనపడింది? ఈవెన్ నార్దర్న్ స్టేట్స్లో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ తక్కువ మెజారిటీతో గెలిచినా కూడా కొంతమంది సభ్యులు, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అదర్ పార్టీస్లో చేరిపోయారనమాట కాంగ్రెస్ పార్టీని వదిలేసి. అండ్ దీని యొక్క రిజల్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయాయి అండ్ వాటి స్థానాల్లో వేరే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవి ఏంటంటే వాటిని ఎస్విడి గవర్నమెంట్స్ అంటారు. వాటిని కాంగ్రెస్ పార్టీ పడిపోయిన తర్వాత వాటిని రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ని ఫామ్ చేసింది ఎవరు అంటే సంయుక్త విధేయక్ దళ్, ఎస్విడి గవర్నమెంట్. అంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసి కాంగ్రెస్ని ఎదుర్కొనేందుకు వాళ్ళకి అపోజింగ్గా, వ్యతిరేకంగా ఏర్పడిన గవర్నమెంట్ అనమాట. బేసికలీ ఇది ఒక కొలిజన్ అనమాట. ఈ సంయుక్త విధేయక్ దళ్, ఎస్విడి గవర్నమెంట్స్లో ఏ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనేది చూద్దాము. సో కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా ఏర్పడిన గవర్నమెంట్ అనమాట ఇది. ఇందులో మెయిన్గా మనం చూస్తే జనసంఘ్, సోషలిస్ట్ స్వతంత్ర పార్టీ,
అండ్ కాంగ్రెస్ డిఫెక్టర్స్ అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన సభ్యులు మెంబర్స్, ఇంకా రీజనల్ లోకల్ పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ కలిసి ఎస్విడి గవర్నమెంట్ అనేది ఒక స్థాపించి సో కాంగ్రెస్కి వ్యతిరేకంగా వీళ్ళు నుంచుని చాలా స్థానాల్లో వీళ్ళు గెలిచి గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారనమాట. ఈ విధంగా మన ఇండియన్ పాలిటిక్స్లో న్యూ గవర్నమెంట్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ మేకర్. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో వీళ్ళు ఒక కొత్త చరిత్రను రాశారనమాట. ఒక ముఖ్యమైన మార్పుగా ఇది మారిందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది డెమోక్రసీలో ఒక పెద్ద అడుగు అనమాట. అంటే ఇది ఓన్లీ వన్ పార్టీ సింగిల్ పార్టీ డామినెంట్ డెమోక్రసీ కాదు, ఒక మల్టీ పార్టీ డెమోక్రసీ అని చెప్పి ఒక కొత్త సిస్టమ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. మన డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఒక కొత్త పీపుల్ నుంచి ఒక కొత్త అప్సర్జ్ అనేది మొదలైంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక చేంజ్ అనేది జరిగింది. అదేంటంటే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల ల్యాండ్లెస్ లేబర్స్ ఇంకా చిన్న రైతుల కన్నా చాలా మట్టుకు ప్రాంతాల్లో కొన్ని కులాల వాళ్ళు బాగా బెనిఫిట్ అయ్యారంట, చాలా లాభపడ్డారు. అండ్ ఆర్థికంగా ఎకనామికల్గా అండ్ సామాజికంగా బాగా పవర్ఫుల్లోకి వచ్చారనమాట, చాలా శక్తివంతంగా మారారు వాళ్ళు. ఎవరైనా చూద్దాం మన పారాగ్రాఫ్ ఆధారంగా. సో ఈ కులాలన్నీ ఇప్పుడు పొలిటికల్గా చాలా పవర్ని సాధించాయన్నమాట. ఎలాగా అంటే ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ క్యాస్ట్ పీపుల్ రిప్రజెంటేటివ్స్గా నుంచోవడము అండ్ మెజారిటీగా ఈ పర్టికులర్ క్యాస్ట్ పీపుల్ ఆ ప్రాంతంలో ఉండడం వల్ల సో వాళ్ళు డెసిషన్ బట్టి నెక్స్ట్ పాలిటిక్స్లో వచ్చే లీడర్ ఎవరనేది తెలియడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అంటే ఈ క్యాస్ట్లు ఏంటి అనేది చూద్దాము. సో హర్యానాలో జట్స్ అనే క్యాస్ట్లు, హర్యానా ఇంకా ఉత్తరప్రదేశ్లో జట్స్ అనే క్యాస్ట్ వాళ్ళు, ఇంకా బీహార్లో కుర్మీస్ ఇంకా కోయర్స్, ఎంపీ మధ్యప్రదేశ్లో లోట్స్ అనే క్యాస్ట్ వాళ్ళు, నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ యాదవ్స్ ఇన్ ఆల్ ది స్టేట్స్, ఈ అన్ని స్టేట్స్లో యాదవ్స్, ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ద రెడ్డీస్ అండ్ ద కమ్మాస్, అండ్ కర్ణాటకలో ఒక్కలిగాస్, అండ్ తమిళనాడులో వేలల్లాస్. సో మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ పారాగ్రాఫ్ ఆధారంగా మనకి ఏమర్థమవుతుందంటే ఈ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అండ్ పొలిటికల్గా ఈ టైంకి చాలా అంటే ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు ఆర్థికంగా పొలిటికల్గా చాలా పవర్ఫుల్గా మారాయన్నమాట. దే వర్ ద డామినెంట్ క్యాస్ట్ ఇన్ ద రిప్రజెంటేటివ్ స్టేట్స్. సో ఈ క్యాస్ట్ పీపుల్ ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్లో ఈ పీపుల్ ఒక డామినెంట్ పొజిషన్లో ఉన్నారనమాట. ఒక సిగ్నిఫికెంట్ న్యూమరికల్ ప్రెజెన్స్ ఉంది, అంటే ఎక్కువ మెజారిటీగా ఆ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క డెసిషన్ చాలా డామినేషన్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఈ పారాగ్రాఫ్ ద్వారా కనిపిస్తుంటే మరొక పర్స్పెక్టివ్లో చూస్తే ఈవెన్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ల నుంచి వచ్చిన పీపుల్ కూడా పొలిటికల్గా చాలా స్థిరంగా ముందుకు వస్తున్నారు అనే దానికి ఎగ్జాంపుల్గా డిఎంకే పార్టీ ఉందన్నమాట. ఎందుకంటే డిఎంకే పార్టీ ఇంకొక డామినెంట్ కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ల నుంచి ఎదుగుదలకి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అనమాట ఈ పార్టీ చూపించింది. ఈ విధంగా ప్రజలు ఇంకా ఈ పవర్ఫుల్గా మారిన కొన్ని క్యాస్ట్ పీపుల్, కొన్ని వర్గాల ప్రజలు అండ్ ఈ కొత్త పొలిటికల్ పార్టీస్, కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్, ఇదంతా కూడా మన దేశంలో ఉన్న డెమోక్రసీని ఎటువంటి విధానంలో తీసుకెళ్తుంది అనేది మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా చూద్దాము. కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిలబడిన ఎస్విడి గవర్నమెంట్స్ పవర్లోకి వచ్చాయి, కానీ ఎక్కువ కాలం పవర్లో ఎంతో శక్తివంతంగా ఉండలేకపోయాయి అనమాట. దేర్ లైఫ్ వాజ్ మార్క్డ్ బై డిఫెక్షన్స్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీలో అవినీతి మరియు ఇల్లీగల్ వర్క్స్ కనిపిస్తూ ఉండేవి. అంతేకాకుండా వాళ్ళని యునైటెడ్గా ఉంచింది కేవలం ఆ పార్టీ యొక్క పవర్ మాత్రమే అని చెప్పుకోవాలి. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ తరచూ వేరే ఇతర పార్టీలకి షిఫ్ట్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉండేవన్నమాట. సో ఈ గవర్నమెంట్ పెద్దగా చేసింది కూడా మనకి ఏమీ కనిపించట్లేదు. ఎలా అయినా సరే ఈవెన్ అప్పటి నుంచి ఇప్పటికీ ప్రజల్లో రీజనల్ పొలిటికల్ పార్టీస్ మీద ఒక సపోర్ట్, ఒక అభిప్రాయం అనేది పెరుగుతూ వచ్చిందనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి ప్రజల్లో ఎలా అయినా సరే ఒక పొలిటికల్ పార్టీ కాకుండా వాళ్ళ యొక్క రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ పొలిటికల్ పార్టీస్, వాటి మీద అభిమానం ఇంకా ట్రస్ట్ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ ఈ పీరియడ్ దిస్ సా అ రెన్యూవల్ ఆఫ్ అ రీజనల్ సెంటిమెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. ఈ టైంలో దేశంలో చాలా ప్రాంతాల్లో ఒక రీజనల్ సెంటిమెంట్ అనేది కనపడింది అనమాట. ఏంటంటే ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేటటువంటి డిమాండ్స్ ఎక్కువ కనపడ్డాయి. ఇంతకుముందు కనపడినవి ఏంటంటే భాషను ఆధారంగా చేసుకుని, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మేడం అంటే అప్పుడు లైక్ తమిళ్ తెలుగు పీపుల్ ఒక చోటే ఉంటున్నారు, లైక్ మద్రాస్, దాన్ని తమిళనాడు ఇంకా ఆంధ్రగా విభజించారు. వాళ్ళు భాషను ఆధారం చేసుకుని మాకు సెపరేట్ స్టేట్స్ కావాలన్నారు. ఇక్కడ ఏంటంటే మరి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు ప్లేసెస్లో మాట్లాడేది తెలుగే, కానీ ఇక్కడ కూడా మనకి రీజనల్ సెంటిమెంట్స్ అనే వాటిని ఆధారంగా చేసుకుని కొన్ని డిమాండ్స్ అనేవి లేవనెత్తారు. మనం ఈ పిక్చర్ ద్వారా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్ర తెలంగాణ సెపరేషన్ అనేది ఆల్రెడీ జరిగింది 2014లో. అది ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి, అండ్ ఆంధ్ర తెలంగాణ లాగా మన కంట్రీలో ఇంకా కొన్ని స్టేట్స్ మధ్య ఇలాంటి డివిజన్ అనేది జరిగిందనమాట. అది ఎలా అనేది చూద్దాము. ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు సెపరేషన్ ఆఫ్ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి చాలా భారీ ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. ఇందులో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు ఇట్ వాజ్ హెడెడ్ బై ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యమాన్ని లీడర్షిప్ చేసి ముందుకు తీసుకెళ్లారు. సో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏంటంటే, అంటే వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ అన్నీ ఎక్కువగా ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండట్లేదు, జాబ్స్ మాకు అందట్లేదు అని చెప్పేసి, అండ్ మా రీజియన్ డెవలప్ అవ్వాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పేసి ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని ముందుకు తీసుకొచ్చి సెపరేట్ స్టేట్ కోసం చాలా ఉద్యమాలు అనేవి చేపట్టారు. అండ్ ఫైనలీ మనకి 2014లో సెపరేట్ తెలంగాణ ఫామ్ అయింది కూడా. అండ్ అలాగే అస్సాంలో కూడా ఒక డిమాండ్ అనేది స్టార్ట్ అయింది. అదేంటంటే న్యూ స్టేట్ కాల్ మేఘాలయ వాజ్ క్రియేటెడ్ ఇన్ డిసెంబర్ 1969. ఇక్కడ మీరు చూస్తే 1969లో ఇది అస్సాం కదా, ఇక్కడ మేఘాలయ అనే కొత్త స్టేట్ మౌంటేనియస్ రీజన్లో ఎక్కడైతే ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో లైక్ కాశీ, జైంతియా, గారో హిల్స్, పంజాబ్, డిస్పైట్ బీయింగ్ ఫార్మ్డ్ ఇన్ 1966 డిడ్ నాట్ హ్యావ్ అ క్యాపిటల్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఈ విధంగా మేఘాలయ అనే కొత్త రాష్ట్రం ఫామ్ అయింది. ఆ తర్వాత పంజాబ్లో 1966లో పంజాబ్ కొత్త స్టేట్గా ఏర్పడింది, కానీ ఒక క్యాపిటల్ రాజధాని అనేది లేకుండానే ఏర్పడింది. అండ్ అప్పట్లో పంజాబ్లో ఇంకా హర్యానాలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏంటంటే, ఇక్కడ మీకు ఈ పిక్చర్లో చూడండి, దిస్ ఈస్ పంజాబ్, దిస్ ఈస్ హర్యానా అండ్ దిస్ ఈస్ చండీగఢ్ అనమాట. ఇప్పటికీ ఈ రెండింటికి చండీగఢే జాయింట్ క్యాపిటల్ అనమాట. ఈ రెండింటికి ఒకటే రాజధాని ఉంది. అప్పట్లో ప్రజలు ఏంటంటే ఈవెన్ హర్యానా, పంజాబ్ ఈ రెండు ప్రజలు కూడా చండీగఢ్ని వాళ్ళకి క్యాపిటల్గా కావాలని డిమాండ్ చేస్తారు. సో అదే 1968 ఇంకా 1969 ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే వీళ్ళ యొక్క ఈ చండీగఢ్ని, పంజాబ్కి కూడా ఈ చండీగఢ్ని రాజధానిగా క్యాపిటల్గా చేయాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేశారనమాట. ఆ విధంగా ఇప్పటికీ పంజాబ్ ఇంకా హర్యానాకి చండీగఢ్ మనకి ఒక జాయింట్ క్యాపిటల్గా కనిపిస్తుంది, ఒక కామన్ క్యాపిటల్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలో కూడా ఒక క్యూరియస్ డిమాండ్ అనేది జరిగింది. అదేంటంటే శివసేన పార్టీ అనే ఒక పార్టీ ఉందన్నమాట మహారాష్ట్రలో, శివసేన. ఆ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క నేతృత్వంలో ఈ ఉద్యమం అనేది జరిగింది. వాళ్ళు ఏంటంటే, మనకి మహారాష్ట్రలో పెద్ద మెట్రోపాలిటన్ సిటీ ఏంటంటే ముంబై అన్నమాట. అప్పుడు బాంబే అని పిలిచేవారు. సో ఓకే, మహారాష్ట్రలో ముంబై ఒక మెట్రోపాలిటన్ సిటీ, ఒక పెద్ద మహానగరం అనమాట. అక్కడ చాలా మట్టుకు ఉద్యోగాలు సౌత్ నుంచి ఉన్న స్టేట్స్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మన లోకల్ మహారాష్ట్రియన్స్కి ఉద్యోగాలు అందట్లేదని చెప్పేసి శివసేన పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని అయితే ముందుగా తీసుకొచ్చారనమాట. సో ఈ పార్టీని ప్రజలందరూ కూడా ఈ పార్టీని ఎక్కువగా నమ్మేవారు. అండ్ సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగాలన్నీ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, మాకు ఈ ఉద్యోగాలు ఏమీ రావట్లేదు, సో అందుకోసమని మాకు బాంబే మహారాష్ట్రియన్స్కి మాత్రమే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఒక డిమాండ్ని తీసుకొచ్చారు. ఓకే, ఈ రీజనల్ మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ స్టేట్స్లో వాళ్ళు వాళ్ళ రీజన్కి, కల్చర్కి, భాషకి లేదా ప్రాంతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. అండ్ వీళ్ళ యొక్క స్టేట్స్ స్పెషాలిటీని, విలువని లేదా ఒక స్పెషల్ ఫోకస్ వాళ్ళ స్టేట్స్ మీద ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు అనేది మనకి ఈ పారాగ్రాఫ్స్ ద్వారా అర్థమవుతుంది అనమాట. పారాగ్రాఫ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పార్టీషన్, ఇంకా అస్సాంలో మేఘాలయ ఫామ్ అవ్వడం, పంజాబ్ ఇంకా హర్యానాకి చండీగఢ్ కామన్ క్యాపిటల్గా అయ్యిందన్న విషయము, అండ్ బాంబేలో శివసేన పార్టీ నేతృత్వంలో బాంబే మహారాష్ట్రియన్స్కి మాత్రమే అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన డిమాండ్ ఎందుకనేది మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుసుకున్నాము. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇదే టైంలో, అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కొత్తగా జరిగిన పోరాటాలు, ఇదే టైంలో ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక డిమాండ్ మళ్ళీ వెలుగులోకి వచ్చిందనమాట. అదేంటంటే కాశ్మీర్ ఇంకా నాగాల్యాండ్ డిమాండ్స్ అనమాట. అది కూడా ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే ముందుకు వచ్చిన ఒక పోరాటము. అదేంటి, ఎలా జరిగిందో చూద్దాం. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ టైం, ఈ టైంలోనే అంటే ఓల్డ్ డిమాండ్స్ అన్నీ మళ్ళీ వెలుగులోకి వచ్చాయి, మళ్ళీ కంటిన్యూ అవుతూ వచ్చాయి. అందులో ప్రధానంగా మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు ఏంటంటే కాశ్మీర్ ఇంకా నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ ఎక్కడుందో తెలుసా మీకు? దిస్ ఈస్ నాగాల్యాండ్. వీటిని 7 సిస్టర్ స్టేట్స్ అంటారు, లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. ఇందులో ఒక స్టేట్ నాగాల్యాండ్ అనమాట. నాగాల్యాండ్ ఇంకా కాశ్మీర్. ఇప్పుడు కాశ్మీర్, అప్పుడు ఇదంతా కాశ్మీర్గానే ఉండేది. ఈ రెండు ఇష్యూస్ ఏంటనేది చూద్దాము. యాక్చువల్లీ
అప్పట్లో షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి కాశ్మీర్లో ఒక ప్రముఖ లీడర్ అనమాట. ఆయన ఇందిరాగాంధీకి అపోజిట్గా వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వ్యక్తి. ఆయన పైన హౌస్ అరెస్ట్ అనేది విధించారనమాట. 1960 ఆ టైంలో ఆయన హౌస్ అరెస్ట్ నుంచి రిలీజ్ అయ్యారు. అండ్ మళ్ళీ ఆయన తిరిగి జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చి ఆయన లీడర్షిప్లో మళ్ళీ ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారనమాట. షేక్ అబ్దుల్లా తిరిగి వస్తే మళ్ళీ కాశ్మీర్లో ఆయన నాయకత్వంలో ఉద్యమాలు అనేవి మొదలయ్యాయి. కాశ్మీర్ స్వతంత్రం లేదా ఇతర స్వతంత్రాల డిమాండ్ కూడా ఈ సమయంలో ప్రజల్లో చాలా బలంగా మారాయి. ఆయన యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే కాశ్మీర్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఓకే, ఫస్ట్లీ మీకు ఈ కాంటెక్స్ట్ అర్థం కావాలంటే ఈ షేక్ అబ్దుల్లా అంటే ఎవరో తెలియాలి. దీనికోసం ఒకసారి మనం నెక్స్ట్ స్లైడ్ ముందుగా చెప్పుకుందాము. అదేంటంటే దట్ ఈస్ రిగార్డింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. యూ నో దాట్ దిస్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నా ఇప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, ఇది లడాక్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. బట్ ఒకప్పుడు ఈ క్రౌన్ అంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉండేది. యాక్చువల్లీ 1947లో మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్రిటిషర్స్ అండర్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే ప్రొవిన్సెస్గా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ప్రిన్స్లీ స్టేట్స్గా లోకల్ రూలర్స్ ద్వారా పరిపాలించబడుతున్నాయి. అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి. జమ్మూ అండ్ కాశ్మీర్లో మెజారిటీగా ముస్లిం పాపులేషన్ ఉంటారు. కానీ ఈ ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి ఒక హిందూ రాజు. ఆయన పేరు హరిసింగ్ అనమాట. సో హరిసింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రాజు. అతను ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది చేస్తూ వచ్చాడు. ఆయన అప్పుడే పార్టీషన్ అండ్ ఇండియా అని 2 విభాగాలుగా దేశం విడిపోయింది. అండ్ చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఇండిపెండెంట్ ఇండియాతో మర్జ్ అయిపోయాయి. కానీ ఈ రాజు, ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది చూడండి, ఈయన పేరు హరిసింగ్ అనమాట. ఈయన డెసిషన్ ఏంటంటే అటు పాకిస్తాన్తో కానీ ఇటు ఇండియాతో కానీ రెండిటితోనూ కలవకుండా ఇండిపెండెంట్గా ఉండాలి అన్నది ఈయన యొక్క ఆలోచన అనమాట. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాలో ఎనెక్స్ అవ్వమని చెప్పినప్పుడు కలవనని చెప్పాడు. ఈవెన్ పాకిస్తాన్తో కూడా కలవనని చెప్పాడు. ఇండిపెండెంట్గానే రూల్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన యొక్క ఐడియాలజీ. యాక్చువల్ ఆ కాంటెక్స్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పాపులర్ మూమెంట్ అనేది జరిగిందనమాట. అదేంటంటే ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. పీపుల్ ఏమో మెజారిటీగా ఉండేది ముస్లిం పాపులేషన్, కింగ్ ఏమో ఒక హిందూ రాజు. అండ్ ఈ సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఒక పాపులర్ మూమెంట్ అనేది తీసుకొచ్చింది. అదేంటంటే ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ అనే ఒక ఉద్యమం ఎవరి లీడర్షిప్లో జరిగిందంటే షేక్ మొహమ్మద్ అబ్దుల్లా. ఇక్కడ డిస్కస్ చేస్తాం కదా ఇందాక పారాగ్రాఫ్లో, షేక్ అబ్దుల్లా అని ఆయన గురించి చెప్తున్నాను. షేక్ మొహమ్మద్ అబ్దుల్లా అనే వ్యక్తి జమ్మూ అండ్ కాశ్మీర్లో ముస్లింల తరపున పోరాడుతున్న ఒక వ్యక్తి అనమాట. ఆయన ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్కి అధ్యక్షుడు. ఓకే, లీడర్ అన్న 1947లో మన ఇండియాకి స్వతంత్రం పొందినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ ద్వారా ఒక ప్రజా ఉద్యమం అనేది మొదలైంది. దానికి ఉద్యమకర్తగా లీడర్గా షేక్ అబ్దుల్లా అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన నేతృత్వంలో ఈ ఉద్యమం నడిచిందనమాట. అసలు ఎందుకు అది చేస్తున్నారంటే ఈ మూమెంట్ ఎందుకు చేస్తున్నారంటే ముస్లింలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి, అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ అంటే ఈ గవర్నమెంట్లో ముస్లిం పాపులేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈయన యొక్క డిమాండ్స్ అనమాట. ఈ ఉద్యమం తర్వాత ఈ నేషనల్ కాన్ఫరెన్స్, ఈ మూమెంట్ తర్వాత ఇది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీగా మారిందనమాట. ఇది హిందువులు ఇంకా సిక్కులు కూడా సభ్యులుగా ఉన్నారనమాట ఈ పార్టీలో. సో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో అనేక కామన్ లక్ష్యాలు అనేది ఉన్నాయి. సో ఈ విధంగా రాజా హరిసింగ్ పాకిస్తాన్ నుంచి వస్తున్న ఈ రజకర్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాడనమాట. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియన్ గవర్నమెంట్లో అనెక్స్ కలిపితేనే మేము మీకు ప్రొటెక్షన్ కల్పిస్తాము, హెల్ప్ చేస్తాము, ఓకే భారత సైన్యాన్ని పంపిస్తామని చెప్పేసి అన్నారనమాట. సో దానికి ఈయన ఒప్పుకున్నారు. కానీ కాశ్మీర్కి కొన్ని స్పెషల్ స్టేటస్ అనేది అలాగే ఉంచాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. అవన్నీ కూడా ఆర్టికల్ 370లో పొందుపరిచారు. అందుకే మనకి రీసెంట్ ఇయర్స్లో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అప్పుడు ఒక పెద్ద ఇష్యూ జరిగింది కదా, అది దీని గురించి అనమాట. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి కొన్ని స్పెషల్ స్టేటస్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లా కాకుండా ఈ స్టేట్కి వాళ్ళకంటూ ఒక జెండా, వాళ్ళకంటూ కొన్ని కొత్త రూల్స్, అంటే వాళ్ళకంటూ ఒక జెండా, వాళ్ళకంటూ సెపరేట్ జెండా, సెపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. వేరే ఏ ఇతర స్టేట్స్ వాళ్ళు కూడా ఈ స్టేట్లో స్థలాన్ని కొనడం, అమ్మడం లాంటివి చేయకుండా ఒక డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ స్టేట్కి ఉండేవి. దాని ఒక మనం స్పెషల్ స్టేటస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. దట్ ఈస్ గివెన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 370. అదంతా ఈ సిచ్యువేషన్లో జరిగిందనమాట. సో ఈ నిబంధన ప్రకారం ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలోకి అనెక్స్ చేశారు. సో భారతదేశం నుండి సైనిక సహాయాన్ని అందుకోవడం కోసం రాజా హరిసింగ్ 1947 నవంబర్లో
భారతదేశానికి జమ్మూ అండ్ కాశ్మీర్ని అనెక్స్ చేయడానికి ఒప్పుకొని సంతకాలు చేశాడనమాట. సో ఈ ఒప్పందం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో ఒక భాగమైంది. సో ఈ కాన్సిక్వెన్సెస్ వల్ల మన ఇండియన్ సోల్జర్స్ జమ్మూ మరియు కాశ్మీర్ మీద పాకిస్తాన్ నుండి వచ్చిన అటాకర్స్ ఎవరైతే ఉన్నారో రజకర్స్, సో వాళ్ళని చాలా సక్సెస్ఫుల్గా అడ్డుకొని ఈ ప్లేస్ని ప్రొటెక్ట్ చేయగలిగారు. అంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలోకి ఎనెక్స్ అయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక పార్ట్ అయిన తర్వాత కాశ్మీర్ ప్రజలు వాళ్ళకి స్వతంత్రం కావాలని కోరుకున్నారనమాట, అటానమీ కావాలని. సో కాశ్మీర్ని ప్రత్యేకంగా వాళ్ళ యొక్క పాలనా హక్కులు, వాళ్ళ యొక్క రూలింగ్ ప్రిన్సిపల్స్, పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా స్పెషల్గా ఉండాలి, స్పెషల్ స్టేటస్ కావాలని అని వాళ్ళందరూ కోరిన దాన్ని బట్టి ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక హక్కులు అనేవి కల్పించబడ్డాయి. అంటే ఆ రాష్ట్రం భారతదేశంలో ఉంటుంది కానీ మన భారతదేశంలో ఉన్న యాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి అప్లై అవ్వవు అనమాట. ఆ విధంగా వాళ్ళు చట్టాన్ని రూపొందించారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ద్వారా మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క హిస్టరీ ఏంటి, రాజా హరిసింగ్ ఎవరు చూడండి, ఈయన షేక్ అబ్దుల్లా. ఓకే, షేక్ అబ్దుల్లా అంటే ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అనే పొలిటికల్ పార్టీకి ఈయన లీడర్. ఏ విధంగా లీడర్ అయ్యారు, ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు, ఈయన డిమాండ్స్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. సో అలాగా అప్పటి నుంచి కూడా ఈయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే అనమాట. మళ్ళీ మనం వెనకాలకు వద్దాం. ఇందాక ఇక్కడ వరకు ఆపి మీకు ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్ హూ ఇస్ షేక్ అబ్దుల్లా. ఓకే, సో ఈ విధంగా షేక్ అబ్దుల్లా ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. ఈయన యొక్క డిమాండ్స్ ఎప్పుడూ కూడా ముస్లిం పాపులేషన్స్కి సపోర్టివ్గా, వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉద్యోగాల్లో లేదా ఎకనామికల్గా, డెవలప్మెంటల్గా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండాలని చెప్పేసి పోరాటం చేస్తున్న వ్యక్తి. సో కాంగ్రెస్కి ఆపోజిట్గా ఉన్న వ్యక్తి. అందుకే ఈయన్ని ఇండియన్ గవర్నమెంట్ హౌస్ అరెస్ట్ చేసిందనమాట, బయటకు వచ్చి పోరాటాలు చేయకూడదని. సో తర్వాత 1960లో ఈయన హౌస్ అరెస్ట్ నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన వెంటనే జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చి మళ్ళీ ఈ ఉద్యమంలో ముందుకు రావడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మళ్ళీ ఆయన ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడు అనమాట షేక్ అబ్దుల్లా. ఆయన యొక్క డిమాండ్స్ ఏంటంటే కాశ్మీర్ అటానమీగా ఉండాలి. సో ఆర్టికల్ 370 ప్రకారం మనం చేసుకున్న అగ్రిమెంట్, దాని రూల్స్ అండ్ రూల్స్ అకార్డింగ్గా మీరు నడుచుకోవట్లేదు, కాశ్మీర్కి మీరు అటానమస్ రూల్స్ ఇవ్వట్లేదు, అటానమస్ రైట్స్ ఇవ్వట్లేదు, దాన్ని కరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఆయన యొక్క డిమాండ్స్ అనమాట. కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలి అండ్ ఇతర స్టేట్స్ లాగా కాశ్మీర్ ట్రీట్ చేయబడుతుంది, అలా ఉండకూడదు, మీరు మాకంటూ కొన్ని స్పెషల్ స్టేటస్ 370 ఆర్టికల్ ప్రకారం ఇచ్చారు కాబట్టి అవి నెరవేర్చాలి అని చెప్పేసి డిమాండ్స్ చేశారు. అది షేక్ అబ్దుల్లా యొక్క డిమాండ్స్. అర్థమైంది కదా మీకు. నెక్స్ట్, సో ఇదే విధంగా నాగాల్యాండ్లో కూడా యువ నాయకులు, యూత్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ముందుకొచ్చి వీళ్ళు కూడా ఈ ప్లేస్లో ఒక ఉద్యమాన్ని, ఒక ప్రొటెస్ట్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ మూమెంట్ ఏంటంటే వాళ్ళ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక హక్కులు, కొన్ని స్పెషల్ స్టేటస్ కావాలని వాళ్ళ యొక్క డిమాండ్ అనమాట. అంతేకాదు ఇదే టైంలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో, అంటే వేరు ప్రాంతాల్లో కమ్యూనల్ టెన్షన్స్ అనేవి మొదలయ్యాయి అనమాట. అంటే ఈ కమ్యూనల్ టెన్షన్స్ అనేవి పొలిటికల్లో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సంక్షోభాన్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ తీసుకొచ్చాయి. అది ఏంటనేది చూద్దాం. ఈ కాలంలో సోషల్గా అంటే సామాజికంగా, రిలీజియస్గా, ఇంకా పొలిటికల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెషర్స్ని ఎదుర్కొన్న టైం అనమాట. దేశంలో డిఫరెంట్ ప్రాంతాల్లో అల్లర్లు జరగడం మొదలెట్టాయి. రయట్స్ అంటారు. రయట్స్ అంటే లైక్ ఆందోళనలు, పెద్ద ప్రొటెస్టర్స్ చేస్తారు చూడండి ఆందోళనలు, లైక్ బైకులు తగలబెట్టడం కానివ్వండి, రోడ్ల మీద అరుచుకుంటూ నినాదాలు చేయడం కానివ్వండి, ప్రొటెస్టులు చేయడం కానీ, అవన్నీ మనం రయట్స్ అని కూడా అంటాం అనమాట. ఎక్కడెక్కడ జరిగాయంటే మీరు చూస్తే బీహార్లో రాంచీ అనే ప్రాంతంలో, యాక్చువల్లీ రాంచీ అంటే ఏంటి, జార్ఖండ్ యొక్క క్యాపిటల్ రాంచీ. అప్పట్లో బీహార్, జార్ఖండ్, అప్పట్లో అంటే ఆ టైంకి జార్ఖండ్ బీహార్లో భాగంగానే ఉంది. అప్పటికి బీహార్, జార్ఖండ్ డివైడ్ అవ్వలేదన్నమాట. సో అందుకే ఇక్కడ మనకి రాంచీ బీహార్ అని ఇచ్చారు. అండ్ అహ్మదాబాద్ గుజరాత్ నుంచి అహ్మదాబాద్, అండ్ బీహార్ నుంచి రాంచీ, అండ్ జలగావ్ మహారాష్ట్రలో జలగావ్లో, అండ్ ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది కదా, ఉత్తరప్రదేశ్లో అలీగర్ అనే ప్లేస్లో ఒక చాలా కష్టతరమైన డిఫికల్ట్ టైమ్స్ అనేవి కనిపిస్తుంది అనమాట. అంటే చాలా వైలెంట్ యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, ఎంతో హింస అనేది ఆ ప్లేసెస్లో కనిపిస్తుంది. జనాల మధ్య చాలా హేట్రెడ్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఈ సమయంలోనే పొలిటికల్గా కూడా ఒక చేంజ్ అనేది వచ్చింది. ఏంటది? ఈ విధంగా ఇందిరాగాంధీకి పార్టీ లోపల నుండి, పార్టీ బయట నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒత్తిడి, ప్రెషర్స్ అనేవి రావడంతో 1967 ఎలక్షన్స్ అప్పుడు తిను ఒక లెఫ్ట్ టర్న్ అనేది తీసుకుంది. ఈవిడ షీ అటెంప్టెడ్ టు క్రియేట్ ఎ న్యూ సోషల్ బేస్ ఆఫ్ హర్ ఓన్ అండ్ ఫర్ హర్ పార్టీ బై ఐడెంటిఫైయింగ్ విత్ పూర్ అండ్
డౌన్ ట్రాడెన్. తీసుకున్న లెఫ్ట్ టర్న్ ఏంటంటే ఒక పర్స్పెక్టివ్ని మార్చి ఒక కొత్త టైప్ ఆఫ్ అంటే ఒక కొత్త స్టెప్ తీసుకుందనమాట ఎలక్షన్స్లో. తను మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడడానికి ప్రజల యొక్క సపోర్ట్ తెచ్చుకోవడానికి ఆమె ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంది. అదేంటంటే చూడండి, ఆమె పేదలు, పూర్ పీపుల్ ఇంకా దళిట్స్ తోటి, లోవర్ కాస్ట్ పీపుల్ తోటి రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేసింది. ఈ మార్పు ద్వారా ఆమె యొక్క కొత్త సోషల్ బేస్ని పెంచుకోవాలని ట్రై చేసింది అనమాట. లైక్ పేదల్లో ఒక కొత్త టైప్ ఆఫ్ హోప్ తీసుకురావాలని చూసింది. లైక్ ఎలా అంటే, ఇప్పటి నుండి మన దేశంలో నేను పేదరికం లేకుండా చేస్తాను, గరీబీ హటావు అని చెప్పి నినాదాలు తీసుకురావడము. ఇకపైన పేదలు ఉండరు, మీ యొక్క పోవర్టీని తీసివేస్తాను, మీ యొక్క డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాను అనేటటువంటి నినాదాలు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకొస్తూ వచ్చింది. ఇందిరాగాంధీ ఈ కొత్త టైప్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంది, కానీ ప్రజల్లో అంత సపోర్ట్ అయితే తెచ్చుకోలేకపోయింది. ఎందుకంటే దిస్ మూవ్ వాజ్ అ డబుల్ ఎడ్జ్డ్ వెపన్. ఎందుకంటే ఆల్రెడీ తను ఓల్డ్ ప్రామిసెస్ ఇంకా నిలబెట్టుకోలేదు, అవి ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. అయినా సరే కొత్తగా నేను మళ్ళీ పేదరికం తీసివేస్తాను, డెవలప్మెంట్ తీసుకొస్తాను, లేదా దళిత్ పీపుల్ పట్ల నేను సపోర్ట్ అనేది తీసుకొస్తాను అని ఎన్ని తీసుకొచ్చినా సరే 1967 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ఘోరంగా ఓడిపోయిందనమాట. అండ్ ఈ ఓటంలో ఇంకా పెద్ద రీజన్ ఏంటంటే, లైక్ ఎమర్జెన్సీ అనే ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చింది. దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. అదేంటనేది నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం తెలుసుకుంటాము. ఎమర్జెన్సీ అనే ఒక సిచ్యువేషన్ని స్టేట్లోకి తీసుకొచ్చింది. దాని ద్వారా స్టేట్లో చాలా అల్లకల్లోలాలు, చాలా విషయాలు, చాలా నష్టాలు జరిగాయి. సో నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ దిస్ పారాగ్రాఫ్. ఇదేంటనేది చూద్దాం. 1948లో పాకిస్తాన్ ఇంకా ఇండియా మధ్య కాశ్మీర్ కోసం ఉన్న సిచ్యువేషన్ని యూఎన్లో ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. కానీ అక్కడ ఈ ఇష్యూని ప్రాపర్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఇండియా పాకిస్తాన్ ఒక క్వశ్చన్గా ఉండిపోయిందనమాట. మీన్ వైల్ షేక్ అబ్దుల్లా రీచ్డ్ వాట్ ఈస్ కాల్డ్ ద ఢిల్లీ అగ్రిమెంట్. ఇక్కడ వేరే అదర్ స్టేట్స్ కంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఎక్కువ అటానమీ, సెల్ఫ్ గవర్నింగ్ పవర్స్ అనేవి రావాలి అని చెప్పేసి షేక్ అబ్దుల్లా ఇంకా భారతదేశం మధ్య ఒక ఒప్పందం అయితే జరిగిందనమాట, ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం కాశ్మీరీ ప్రజలు ఈ అగ్రిమెంట్ ప్రకారం కాశ్మీరీ ప్రజలందరూ కూడా ఇండియన్స్ సిటిజన్స్గా అవుతారు. ఈ ఒప్పందంలో ఉన్న కొన్ని కీలకమైన అంశాలు ఆర్టికల్ 370 రూపంలో భారత రాజ్యాంగం స్థానంలో ఉన్నాయి. సో ఈ టైంలోనే ఈ షేక్ అబ్దుల్లా యొక్క డిమాండ్స్ ద్వారా ఏమైందంటే, ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వబడింది. అదంతా కూడా ఆర్టికల్ 370లో పొందుపరుచుంచారు. దేర్ వాజ్ ఆల్సో అన్ ఎకనామిక్ డివైడ్ ఇన్ ద స్టేట్ విచ్ ఎక్వైర్డ్ అ రిలీజియస్ టోన్. ఇదే టైంలో ఏమైందంటే, కాశ్మీర్ రాష్ట్రంలో ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణల వల్ల హిందూ భూమి యజమానులు కొంత భూమిని కోల్పోతారనమాట. అయితే ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల చాలా లాభం పడ్డారనమాట, బెనిఫిట్ చేయబడ్డారు. దీనివల్ల ఫైనాన్షియల్ డివిజన్ అనేది వచ్చింది. ఇది ఫైనలీ ఒక రిలీజియస్ ప్రాబ్లమెటిక్లా ఉండిపోయింది అనమాట, ఒక మత సమస్యలాగా ఉండిపోయింది. ఈ విషయంలో ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ 1950 నుండి 1990 మధ్యలో కాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా వాటిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలు కాశ్మీర్ ప్రజల మధ్య ఒక తీవ్ర సమస్య, ఒక రియాక్షన్ కలిగించాయి. సో ఈ ఆర్టికల్ 370 అనేది ఇచ్చిన తర్వాత కాశ్మీర్ స్టేట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది, ఎకనామిక్ డివిజన్ అనేది ఏర్పడింది. అదేంటంటే, ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ జరిపిన తర్వాత వాట్ హ్యాపెన్ టు హిందూస్ ఏంటంటే, ఒక బియాండ్ ద ల్యాండ్ సీలింగ్ లిమిట్స్ వైల్ మేజర్ బెనిఫిషియరీస్ ఆఫ్ దిస్ ఎకనామిక్ ప్రోగ్రామ్ హ్యాపెన్ టు ముస్లింలు ఈ ల్యాండ్ రిఫార్మ్, భూ సంస్కరణలు అనే చేంజ్ ద్వారా ముస్లింలు బాగా బెనిఫిట్ అయ్యారు అండ్ హిందువులు చాలా లాస్ అయ్యారనమాట. సో 1950 నుంచి 1990 వరకు ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ని తగ్గించడానికి, ఎందుకంటే ఈ ఎకనామిక్ ప్రాబ్లము నెమ్మదిగా మత గొడవల్లోకి దారితీస్తుంది అనమాట. ఆ ప్రాంతంలో ఎప్పుడూ కూడా పీస్ అనేది లేకుండా హిందూ ముస్లిం గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. దీన్ని తగ్గించడం కోసం ఈ పీరియడ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాశ్మీర్ యొక్క అటానమీ, దాని యొక్క పవర్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. మిగతా స్టేట్స్ లాగే ఈ స్టేట్స్ని కూడా ఈక్వల్ చేసేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది. ఈ ప్రయత్నాలన్నిటి వల్ల కూడా కాశ్మీర్ పీపుల్ నుంచి ఒక సివియర్ రియాక్షన్ అనేది ఎదుర్కొంటూ వచ్చిందనమాట. దిస్ వాజ్ యూజ్డ్ టు ఫర్మెంట్ అ మూమెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ కాశ్మీర్ ఇన్ 1990. During this period, a large number of Hindu families in the Kashmir Valley forced to migrate to other parts of India.
ఈ టైంలోనే ఈ ఇండిపెండెంట్ కాశ్మీర్ కావాలి అంటే ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ కాశ్మీర్కున్న అటానమీ పవర్స్ని తగ్గించడానికి ట్రై చేస్తూ వచ్చింది. కానీ కాశ్మీర్ పీపుల్ వాళ్ళకి ఇండిపెండెంట్ అటానమస్ కాశ్మీర్ కావాలని వాళ్ళ ఉద్యమాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఈ టైంలో మత గొడవలు ఎక్కువైపోయాయి. అండ్ చాలామంది హిందూస్ కాశ్మీర్ నుండి వేరే ప్రాంతానికి ఫోర్స్డ్గా వాళ్ళ యొక్క ఇళ్ళని ప్లేసెస్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. ఈ ప్రాబ్లం అంతా కూడా మనం ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చూస్తున్నాం. లైక్ 1990 వరకు ఈ ప్రాబ్లమ్స్ అంతా కూడా మనం చూస్తూ వచ్చాము. 1971లో బంగ్లాదేశ్ వార్, అది ఎందుకు జరిగిందో చూద్దాం. 1970లో ఈస్ట్ పాకిస్తాన్, ప్రస్తుతం ఎక్కడైతే బంగ్లాదేశ్ ఉందో దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవారనమాట. సో ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్లో ముస్లింల పట్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి బంగ్లాదేశ్లో బెంగాలీ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ద ప్రొటెస్ట్ అగేన్స్ట్ వాట్ వాజ్ సీన్ యాజ్ అ stepmotherly treatment by West Pakistan in general elections. The party led by Mujibur Rahman won, but he was arrested and taken into West Pakistan and period of military repression of East Pakistan began. ఇది ఈస్ట్ పాకిస్తాన్, ఇది వెస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. ఈ ప్రజల్లో వీళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత అనేది మొదలైంది. జనరల్ ఎలక్షన్స్లో ముజిబుర్ రెహమాన్ అనే వ్యక్తి గెలిచినా సరే ఆయన్ని అరెస్ట్ చేసి వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళ యొక్క మిలిటరీ రిప్రెషన్లో ఉంచడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఆ మూమెంట్లో భాగంగా ఈ సందర్భంలో ముజిబుర్ రెహమాన్ అనే వ్యక్తి నేతృత్వంలో ఒక పార్టీ 1970 ఎన్నికల్లో గెలిచిందనమాట. కానీ అతన్ని ఈ వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో వెస్ట్ పాకిస్తాన్ పట్టుకుని ఇక్కడికి తీసుకెళ్ళిపోయిందనమాట. ఈ సమయంలో లక్షలాది మంది బంగ్లాదేశీస్ రెఫ్యూజీస్గా, శరణార్థులుగా మారి వీళ్ళ యొక్క అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఇండియాకి వచ్చారనమాట. ఇండియా కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేసింది, ఉండడానికి చోటిచ్చింది, ఈవెన్ హెల్ప్ కూడా చేసిందనమాట. చూడండి, ఇండియా వాజ్ ఆస్క్డ్ టు అసిస్ట్ ఇన్ ఇట్ అండ్ ఇన్ 1971 ఎ వార్ బ్రోక్ అవుట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ విధంగా లక్షలాది బంగ్లాదేశీ రెఫ్యూజీస్కి ఇండియా షెల్టర్ కల్పించిందనమాట. అండ్ ఉండడానికి నివాసం ఇవ్వడంతో పాటు వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ని కూడా గ్యారంటీ చేసి వీళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాము. 1971లో మళ్ళీ పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరిగినప్పుడు ఇండియా బంగ్లాదేశ్కి సపోర్ట్గా ఉండింది. ఈ వార్లో ఇండియా పాకిస్తాన్ని ఓడించి గెలిచిందనమాట. ఇదే టైంలో బంగ్లాదేశ్ ఒక ఇండిపెండెంట్ నేషన్గా, ఒక ఇండిపెండెంట్ కంట్రీని అయితే ఎస్టాబ్లిష్ చేసుకోగలిగిందనమాట. నెక్స్ట్ ఇందిరాగాంధీ గురించి చూద్దాం. ఇందిరాగాంధీ ద లెఫ్ట్ టర్న్. So Indira Gandhi charted a new path for Congress and herself, introducing by new policies and program. This policy also helped her get control over party organization. ఆవిడ కాంగ్రెస్ పార్టీ పైన సపోర్ట్ పెంచుకోవడానికి, పవర్ పెంచుకోవడానికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ తీసుకొచ్చారు. దాన్ని ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ అంటున్నాం. 1970 వరకు కూడా లోక్సభ ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ అనేవి ఒకేసారి జరుగుతూ ఉండేవి. సో ఇందిరాగాంధీ ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేసి ఎర్లీగా 1971లోనే తను ఎలక్షన్స్ అనేవి పెట్టిందనమాట, 1972లో కాకుండా. సో ఈ టైంలో ద కాంగ్రెస్ వెంట్ టు ఎలక్షన్స్ యూజింగ్ అ పాపులర్ స్లోగన్. ఈ టైంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ చేసేటప్పుడు ప్రజల్లోకి ఓట్ల కోసం అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కొత్త స్లోగన్ని స్టార్ట్ చేస్తారు. అదేంటంటే గరీబీ హటావో, మేము పేదరికాన్ని కంప్లీట్గా నిర్మూలిస్తాము, పేదలకి సపోర్ట్గా ఉంటాము. ఇట్ ఆల్సో ప్రామిస్డ్ దట్ రాడికల్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ సిస్టమ్ టు బెనిఫిట్ ద పూర్ అండ్ మార్జినలైజ్డ్. అంటే పేదలుగా ఉన్నవారికి, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెవలప్మెంటల్ ఆపర్చునిటీస్ తీసుకొస్తాము అని చెప్పేసి స్లోగన్స్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ వన్ విత్ అ రికార్డ్ మార్జిన్ అండ్ దిస్ రైజ్డ్ పాపులారిటీ ఆఫ్ ఇందిరా గాంధీ. ద అపోజిషన్ వాజ్ డిసిమేటెడ్, హర్ క్రిటిక్స్ వర్ సైలెన్స్డ్ అండ్ షీ బికేమ్ ద డార్లింగ్ ఆఫ్ ద మాసెస్. దీంతో మళ్ళీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి పాపులారిటీ తీసుకొచ్చి జనాల్లో ఎంతో సపోర్ట్ అనేది మళ్ళీ తిరిగి తెచ్చుకుందనమాట. సో నెక్స్ట్ ఏమైందనేది చూద్దాం. Soon after there was a war with Pakistan and India's victory further raised the popularity of Indira Gandhi. ఈ సిచ్యువేషన్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ 1971లో ఏదైతే పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరిగిందో ఆ వార్లో ఇండియా గెలవడం వల్ల అది కూడా ఇందిరాగాంధీ యొక్క పాపులారిటీ మరింత పెంచింది. ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ held subsequently in 1972, Congress did well and was riding on popularity wave in Indira Gandhi. She has now had control over both the party as well as the parliament. అంటే ఈవిడికి ఇప్పుడు పార్టీ పట్ల, పార్లమెంట్ పట్ల చాలా అధికారాలు అనేవి, కంట్రోల్ అనేది వచ్చిందనమాట. ఈ టైంలో రాజకీయంగా ఇందిరాగాంధీ చాలా బిగ్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. కొన్ని దేశం యొక్క మేలు కోసం జరిగినప్పటికీ కొన్ని దేశంలో చాలా నష్టాలు కూడా తీసుకొచ్చాయి. అవన్నీ మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్లీ
ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆవిడ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే బ్యాంక్స్ అన్నిటిని నేషనలైజ్ చేశారు. అంటే ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్న బ్యాంక్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ అండర్లోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ప్రిన్స్లీ పెన్షన్స్ అనేవి అబాలిష్ చేశారు. మీకు గుర్తుందో లేదో మన ప్రీవియస్ లెసన్స్లో ఆల్రెడీ నేర్చుకున్నాము. ఒకప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్న స్టేట్స్ని ఇండియాలో 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మర్జ్ చేశారు కదా. ఆ టైంలో ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క లోకల్ రూలర్స్ని కన్విన్స్ చేయడానికి వాళ్ళకి ఏం చెప్పారు, మీకు ఏమంటారు, మీ రెస్పెక్టివ్ టైటిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలాగే ఉంచుతాము, అండ్ మీకు పెన్షన్ లాంటిది ఒకటి ఇస్తూ ఉంటాం, కొంత అమౌంట్ అనేది ఇస్తూ ఉంటాం గవర్నమెంట్ తరపు నుంచి అని చెప్పారు కదా. దాన్ని ఈవిడ రిమూవ్ చేశారనమాట. ప్రిన్స్లీ పెన్షన్స్ని రిమూవ్ చేశారు, ఆ టైటిల్స్ని కూడా రిమూవ్ చేశారనమాట. బోత్ లెజిస్లేషన్స్ వర్ ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ అండ్ దిస్ ఇన్ ద వే మేడ్ ద కోర్ట్ అపియర్స్ ఇఫ్ ఇట్ వాస్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ పొలిటికల్ గోల్స్. కానీ ఈవిడ తీసుకున్న ఈ నిర్ణయాలు, ఈ డెసిషన్స్ అన్నీ కూడా కోర్ట్స్ చాలా పెద్ద ఎత్తున ఛాలెంజ్ చేశాయి అన్నమాట. పొలిటికల్గా ఆవిడ తీసుకుంటున్న ఇండిపెండెంట్ నిర్ణయాలకి సంబంధించి కోర్ట్స్ సవాల్ చేశాయి, క్వశ్చన్ చేశాయి. ద జ్యుడిషియరీ హౌఎవర్ హ్యాడ్ అదర్ ఐడియా రిగార్డింగ్ ద పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. సుప్రీం కోర్ట్ వాజ్ afraid that the constitution was being amended rapidly in the name of achieving social and economic change, which this was unbalancing and existing relations between different institutional structure. ఈ టైంలో సుప్రీంకోర్టు ఏ విధంగా భావించిందంటే, రాజ్యాంగంలో తరచూ ఇన్ని మార్పులు చేస్తూ ఉంటే అది కాన్స్టిట్యూషన్కి చాలా డేంజర్ అని చెప్పి భావించిందనమాట. అందుకని చెప్పి సుప్రీంకోర్టు ఇకపైన కాన్స్టిట్యూషన్లో చేంజెస్ జరగాలంటే అది అంత ఈజీగా జరగకూడదని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని లిమిట్స్, కంట్రోల్ అనేది పెట్టిందనమాట. విచ్ పుట్ ఎ చెక్ ఆన్ ద గవర్నమెంటల్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మార్చడానికి వీలు లేకుండా కొన్ని కంట్రోల్ అనేది పెట్టిందనమాట సుప్రీంకోర్టు, కొన్ని కండిషన్స్ అనేది పెట్టింది. దీని తర్వాత ఇందిరాగాంధీ ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రజలకు ప్రామిస్ చేసిందో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఈమె దగ్గర ఫుల్ పవర్స్ అనేవి లేవన్నమాట. Her term coincided with a rather grave social and economic conditions. The 1973 Arab-Israeli war raised the oil prices to an all-time high and put a huge pressure on the government. Inflation and rise in the prices of essential items, scarcity of food, unemployment began to have an effect. There was a general unhappiness among the last section of the population. సో ఈ విధంగా సుప్రీంకోర్టు ఈ విధమైన నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన అంశాలు ఏంటనే చూద్దాం. ఒకటి, ఇందిరాగాంధీ పవర్లో ఉన్నప్పుడు సమాజంలో, సొసైటీలో ఫినాన్షియల్గా చాలా కష్టాలు పెరిగాయన్నమాట. ఎస్పెషలీ 1973లో ఇక్కడ మీరు చూడండి, అరబ్ దేశాలకి ఇజ్రాయెల్ దేశాలకి మధ్య యుద్ధాలు జరిగాయి. అందుకని చెప్పి అక్కడి నుంచి మన దేశాలకి ఇంపోర్ట్ అవ్వాల్సిన ఆయిల్ యొక్క సప్లై తగ్గిపోయి కాస్ట్ అనేది పెరిగిపోయిందనమాట. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ మీద దెబ్బ పడిందంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందని అర్థం. దానివల్ల మిగతా డిపార్ట్మెంట్స్ మీద కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ అదేంది ఏమైంది, దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ మీద చాలా భారం వచ్చి పడిందనమాట. సడన్గా ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క ప్రైస్ పెరిగిపోయింది, ఫుడ్ స్కార్సిటీ వచ్చేసింది, ఉద్యోగాలు, అన్ఎంప్లాయ్మెంట్ అనేది మొదలైంది. ఇవన్నీ కూడా ప్రజల మీద తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చూపించాయి. ఈ కష్టాల వల్ల పీపుల్లో హోప్ అనేది కోల్పోయారనమాట. జనాలందరూ కూడా ఇంకా గవర్నమెంట్ మీద హోప్ లేదనమాట. గవర్నమెంట్ మనకి హెల్ప్ చేయదు, ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటికి తీసుకురాలేకపోతుంది అని చెప్పేసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. చూడండి, జనరల్ అన్హ్యాపీనెస్ అమాంగ్ ద లార్జ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో చాలామంది ప్రజల్లో అన్హ్యాపీనెస్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఈ సిచ్యువేషన్ అపోజిషన్లో ఉన్న పొలిటికల్ పార్టీస్కి ఒక ఛాన్స్ అనేది ఇచ్చింది. అది ఎలాగా, జయప్రకాష్ నారాయణ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్లో ఉన్న ఒక పొలిటికల్ పార్టీ. ఈయన కంట్రీలో డిఫరెంట్ పార్ట్స్లో, వివిధ ప్రాంతాల్లో జేపీ ఉద్యమం అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ ఈయన యొక్క ఉద్యమం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఇందిరాగాంధీ పైన వ్యతిరేకంగా ఈయన ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు. ఎవరు, జేపీ అనమాట. జయప్రకాష్ నారాయణ్ అనే వ్యక్తి జేపీ మూమెంట్ ద్వారా ప్రామినెంట్గా బీహార్ ఇంకా గుజరాత్లో ఎక్కువగా, మీకు ఇక్కడ మ్యాప్ ప్రొవైడ్ చేశాను కదా, చూడండి, ఇది గుజరాత్, ఇది బీహార్, ఈ రెండు ప్రాంతాల్లో జేపీ మూమెంట్ మనం ఎక్కువగా చూడొచ్చు. అంటే ఈయన చేస్తున్న ఉద్యమంలో కీలకమైన అంశాలు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చెప్తాను, ఒకసారి వినండి. సో మోస్ట్లీ పాకిస్తాన్తో వార్ తర్వాత ఇందిరాగాంధీ పైన ప్రజల్లో పాపులారిటీ బాగా పెరిగిపోయింది కదా. అండ్ కాంగ్రెస్ పార్టీ 1972లో జరిగిన ఎలక్షన్స్లో గెలిచింది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ చేంజెస్ తీసుకున్నారు.
అంటే ఈ సిట్యుయేషన్‌లో ప్రజలకి ఇందిరాగాంధీ యొక్క సహాయం చాలా అవసరమైంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయాలి అనుకున్న టైంలోనే జయప్రకాష్ నారాయణ ఇందిరాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న లూప్ హోల్స్ గానీ, ఇల్లీగల్ థింగ్స్ గానీ అవన్నీ బయటపెడుతూ ఒక పెద్ద ఉద్యమం చేశారనమాట. ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ పైన ఒక నెగెటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చాయని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఎమర్జెన్సీ అనేదొకటి వచ్చిందనమాట. మన దేశంలో ఎమర్జెన్సీ అనే ఒక సిచ్యువేషన్ ఇంప్లిమెంట్ అయ్యింది. అదేంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఎమర్జెన్సీ అనేది ఒక సిచ్యువేషన్. ఇది ఒక గవర్నమెంట్, ఎస్పెషల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయొచ్చు అంటే, ఎప్పుడైనా వేరే కంట్రీతో చాలా సడన్గా ఒక పెద్ద యుద్ధం అనౌన్స్ అయినా, ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, మన దేశం యొక్క సెక్యూరిటీకి ఒక పెద్ద డేంజర్ వచ్చినా కానీ, ఆ టైంలో కానీ, అంటే మన కంట్రీకి థ్రెట్ ఏర్పడినప్పుడు కానీ, పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, ఇంకేదైనా గవర్నమెంటల్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు కానీ, ఒక పెద్ద పెద్ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే ఇటువంటి దాన్ని అమలు చేస్తారు. ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎలాంటివి జరుగుతాయంటే, గవర్నమెంట్కి అంటే ఇండియాలో ఉన్న గవర్నమెంట్కి కంప్లీట్ పవర్స్ అనేవి వస్తాయన్నమాట. స్పెషల్ పవర్స్ అన్ని గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. డెమోక్రసీ పూర్తిగా రద్దయిపోతుంది. అప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఉండదు, డిక్టేటర్షిప్ లాగుంటుంది అనమాట. అంటే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్లో ఎవరైతే లీడర్గా, ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో కంప్లీట్ అన్ని వాళ్ళ చేతుల్లో, డెసిషన్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవన్నమాట. మనం ఏది బయటకు వచ్చి మాట్లాడలేము. పోలీసులు మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయినా వాళ్ళు ఎటువంటి రూల్ తీసుకొస్తే అది చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లోకి మన కంట్రీ వెళ్ళిపోయిందనమాట. అది చాలా వర్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని మనం చెప్పుకోవచ్చు, ఎమర్జెన్సీ పీరియడ్. గవర్నమెంట్ చాలా హార్ష్గా రియాక్ట్ అయ్యి ఒక సిరీస్ ఆఫ్ లాస్ తీసుకొచ్చింది. సివిల్ రైట్స్ని వయలేట్ చేసింది, ఉల్లంఘించింది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఒక రీజన్ ఏంటంటే, కంట్రీలో పీస్, శాంతి భద్రతల్ని ఏర్పరచడం కోసం మేము ఎమర్జెన్సీని తీసుకొస్తున్నామని చెప్పేసి ఈవిడ దేశం మొత్తానికి కూడా ఒక ఎమర్జెన్సీ విధించిందనమాట. యాక్చువల్లీ దీని వెనకాలన్న మెయిన్ థింగ్ ఏంటంటే, ఇందాక మనం జేపీ మూమెంట్ గురించి డిస్కస్ చేసాం కదా. జయప్రకాష్ నారాయణ్ ఈమె పైన ఒక కేసు వేశారనమాట. ఆ కేసు ప్రకారం ఏంటంటే, ఇందిరాగాంధీ 1971 ఎలక్షన్స్లో గెలవడం పైన అనుమానాలు అనేవి ఉన్నాయి, కొన్ని మాల్ ప్రాక్టీసెస్ అనేవి జరిగాయి అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు కూడా ఆమె మీద విచారిస్తున్నప్పుడు ఈవిడ ఎలా అయినా సరే ఒక ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. కానీ సుప్రీంకోర్టు ఈమె పైన విచారిస్తున్న టైంలో ఈవిడ ఏంటంటే, సుప్రీంకోర్టుకి కొన్ని ఎక్కువ అధికారాలు ఉండకూడదని చెప్పేసి ఈవిడ The government reacted harshly by coming up with a series of laws which violated civil rights in the name of maintaining order. The opposition also criticized the PM for personalizing the government. Meanwhile, due to a decision of Allahabad High Court, Indira Gandhi was unseated from Lok Sabha for violating some election provisions during 1971 elections. However, she got a stay from the Supreme Court. Actually, ఏమైందంటే, అలహాబాద్ హైకోర్టు ఒక డెసిషన్ అయితే తీసుకుంది. అదేంటంటే, ఇందిరాగాంధీని లోక్సభ నుంచి తొలగించాలని చెప్పేసి ఒక ప్రకటించిందనమాట. ఎందుకు అంటే, ఆవిడ ఎలక్షన్స్ రూల్స్ని వయలేట్ చేశారు అండ్ ఆవిడ గెలవడం పట్ల కొన్ని మాల్ ప్రాక్టీసెస్ అనేవి జరిగాయి అని చెప్పేసి జయప్రకాష్ నారాయణ కోర్టులో కేసు అనేది వేశారనమాట. జయప్రకాష్ నారాయణ్ కోర్టులో కేసు అనేది వేశారు. హైకోర్టు విచారించడం స్టార్ట్ చేసింది. ఆవిడని లోక్సభ నుంచి తొలగించారనమాట. కానీ ఆవిడ దాని నుంచి స్టే తెచ్చుకుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఫ్యూ డేస్ లేటర్ విత్ జేపీ మూమెంట్ గెయినింగ్ మోర్ స్ట్రెంత్, ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ అండ్ జస్టిఫైడ్ ఇట్ యాజ్ నెసెసరీ టు ప్రిజర్వ్ ఆర్డర్, సేవ్ డెమోక్రసీ, ప్రొటెక్ట్ సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ప్రిజర్వ్ నేషనల్ ఇంటిగ్రిటీ. అంతేకాకుండా ఇందిరాగాంధీ మీద వ్యతిరేకంగా జేపీ ఉద్యమం ప్రజల్లో చాలా బలంగా వెళ్లడంతో అతన్ని కంట్రోల్ చేయడానికి అండ్ హైకోర్టు కూడా ఈవిడ పైన విచారణ చేసి లోక్సభ నుంచి తొలగిస్తున్నట్లు ఇచ్చిన అనౌన్స్మెంట్ని బట్టి వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి ఈవిడ ఏం చేసిందంటే, ఎమర్జెన్సీ అనే ఒక సిచ్యువేషన్ని ప్రకటించింది. దానికి ప్రజలకు ఇచ్చిన రీజన్ ఏంటంటే, దేశంలో ఒక స్టెబిలిటీ లేదు, ప్రైజెస్ అనేవి పెరిగిపోతున్నాయి, పీస్ అనేది లేదు, ఎక్కడ పడితే అక్కడ ప్రొటెస్టులు, ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము ఎమర్జెన్సీని విధిస్తున్నాము అని చెప్పేసి, అంటే నేషనల్ ఇంటిగ్రిటీని, ప్రజల యొక్క సేఫ్టీని కాపాడడం కోసమే ఇలా చేస్తున్నామని చెప్పి ఎమర్జెన్సీని విధించి డెమోక్రసీని నిలిపివేసిందనమాట. అంటే ఆ టైం మొత్తం ప్రజాస్వామ్యం ఉండదు, ప్రజలకు ఎటువంటి హక్కులు ఉండవన్నమాట. చాలా హార్ష్ లాస్ అనేవి తీసుకొచ్చి సివిల్ రైట్స్ అనేవి తీసివేసింది. ఫస్ట్లీ జయప్రకాష్ నారాయణ్ అయితే అరెస్ట్ చేపించిందనమాట. ఎందుకంటే అతను ఉద్యమం చేస్తున్నాడని చెప్పేసి ఫస్ట్లీ జయప్రకాష్ నారాయణ్ని అరెస్ట్ చేయించింది. ఇంకా ఇలా కొన్ని విషయాలు అయితే జరిగాయి. సో అంటే ఈ ఎమర్జెన్సీలో గవర్నమెంట్ చేసిన యాక్షన్స్ ఏంటంటే, ఫస్ట్లీ
ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడము, ఇంకా ఆర్బిటరీ డిటెన్షన్ అంటే చట్టవిరుద్ధంగా కొన్ని యాక్షన్స్ తీసుకోవడము, మూమెంట్స్ అంటే ఉద్యమాలు చేస్తున్న ప్రజల్ని అరెస్ట్ చేసి టార్చర్ చేయడము, ఇంకా డెమోక్రసీలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించడము, సివిల్ రైట్స్ని టోటల్గా తీసివేయడము, అండ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా, దాన్ని కంట్రోల్ చేయడం కోసం బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడము, అండ్ కొన్ని విషయాలైతే అంతేకాకుండా కొన్ని పాజిటివ్ విషయాలు కూడా చేశారు ఈ టైంలో. అదేంటంటే ఒకటి, కమోడిటీస్ యొక్క ప్రైజెస్ పెరిగిపోతున్నాయి కదా, ఆ ప్రైజెస్ని నియంత్రించడం కోసం బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేస్తూ వచ్చారు. అంటే ఇలాంటి కొన్ని విషయాలు ప్రజలు చాలా సంతోషంగా స్వీకరించారు. కానీ ఇదే టైంలో ఎంతోమంది డెమోక్రటిక్ రైట్స్ అంటే సివిల్ రైట్స్ని కాపాడుకోవాలనే ప్రయత్నంతో కొన్ని డెసిషన్స్ ప్రజలకి నచ్చినా కానీ మరికొన్ని డెసిషన్స్ ప్రజల్లో చాలా అన్హ్యాపీనెస్ని, అసంతృప్తిని తీసుకొచ్చాయి. అదేంటంటే ఇందులో మెయిన్లీ స్లమ్స్ని నివారించడము, అంటే మురికి వాడల్ని కంట్రోల్ చేయాలి, వాటిని తీసివేయాలనే పేరుతో చాలామంది అక్కడి నుంచి వేరే ప్లేస్కి బలవంతంగా పంపించేయడం, దాంతో వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తి చెందారు. దాంతోపాటు ఫోర్స్డ్ స్టెరిలైజేషన్, పాపులేషన్ని కంట్రోల్ చేయాలి, దేశంలో పాపులేషన్ పెరిగిపోతుంది, పాపులేషన్ని కంట్రోల్ చేయాలి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి ప్రజల యొక్క ఒపీనియన్తో పని లేకుండా చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అనేవి చేయించేవారనమాట. సో ఇదంతా కూడా జనాల్లో చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ళు సివిల్ రైట్స్ లేవు, ఫండమెంటల్ రైట్స్ లేదు, వాళ్ళకి నచ్చలేదంటే నచ్చలేదని చెప్పే హక్కు లేదు. పోలీసులు ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, ఏ ప్రూఫ్ ఎవిడెన్స్ అక్కర్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. హవెవర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సివిక్ ఫ్రీడమ్ పీపుల్ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్ దర్ డిస్కంటెంట్ అండ్ ద గవర్నమెంట్ దేర్ ఫోర్ కుడ్ నాట్ టేక్ కరెక్టివ్ మెజర్స్. అందువల్ల ప్రభుత్వానికి కూడా తప్పులు సరిచేసే అవకాశం లేకపోయిందనమాట. ఈ విధంగా ద మేజర్ హైలైట్ ఆఫ్ దిస్ పీరియడ్ అంటే ఈ టైంలో జరిగిన మెయిన్ విషయం ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అంటే కాన్స్టిట్యూషన్లో 42వసారి జరిగిన మార్పు. అదేంటంటే ఇట్ హ్యాడ్ ద ఫాలోయింగ్ ఎయిమ్స్: ఎక్స్క్లూడింగ్ ద కోర్ట్స్ ఫ్రమ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్, ఎలక్షన్ టైంలో కోర్ట్స్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ తీసుకోకూడదు అని చెప్పి కోర్ట్స్కున్న ఆ పవర్ని తీసివేస్తున్నారు. అండ్ స్ట్రెంథనింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ హోల్ పీరియడ్ ఆఫ్ టైంలో ద మెయిన్ థింగ్ ఏంటంటే 42nd అమెండ్మెంట్. మరి ఆ 42nd అమెండ్మెంట్ ఏంటంటే అప్పుడున్న ఇందిరాగాంధీ కాన్స్టిట్యూషన్లో 42వ మార్పు ద్వారా ఒక చేంజ్ అనేది చేశారు. అదేంటంటే ఆవిడ అప్పటి వరకు కోర్టులకి ఇండిపెండెంట్ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఈవిడ ఏం చేశారంటే ఎన్నికల వివాదాలు, ఎలక్షన్స్ టైంలో అయ్యే డిస్ప్యూట్స్ విషయంలో కోర్టు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి కోర్ట్స్కున్న ఆ పవర్ని తీసివేసింది. రెండవది, సెంట్రల్ గవర్నమెంట్ని మరింత బలపరిచిందనమాట, ఎక్కువ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగింది. మూడవది ఏంటంటే సోషల్ ఇంకా ఎకనామిక్ చేంజెస్ పైన కోర్ట్స్ నుంచి ప్రొటెక్షన్ పొందడము. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే కోర్టు వ్యవస్థ, జ్యుడిషియరీను పార్లమెంటుకు అనుగుణంగా చేయడం అనమాట. అంటే ఇండియన్ పార్లమెంట్కి తగ్గట్టుగా జ్యుడిషియరీ ఉండేటట్టు చేయడం ఇదంతా చేసింది. యాక్చువల్లీ జ్యుడిషియరీ అంటేనే ఇట్ ఈస్ ఎ సెపరేట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. జ్యుడిషియరీ కూడా పార్లమెంట్ కంట్రోల్లోనే ఉండిందంటే డెఫినెట్లీ అప్పుడు ఏమవుతుంది, డెమోక్రసీకి అది చాలా పెద్ద ప్రమాదం అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి వర్స్ట్ డెసిషన్ తీసుకున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు 42nd అమెండ్మెంట్. కానీ ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఈ 42nd అమెండ్మెంట్ తీసేసి మళ్ళీ కోర్టులకి వాళ్ళకి ఇదివరకు ఉన్న పవర్స్ అన్ని తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత డిస్కస్ చేస్తాం మనం. ఆవిడేమన్నారు, డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చేంజ్ని తీసుకొస్తున్నానని చెప్పారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇది డెమోక్రసీని మరింత ప్రమాదంలో పడవేసే ఒక టైప్ ఆఫ్ డెసిషన్ అనమాట. సో వీటన్నిటి వల్ల స్ట్రెంథన్ నేషనల్ యూనిటీ అండ్ ఇన్ రియాలిటీ ఇట్ యాక్చువల్లీ వీకెన్ ద డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా కోర్టులకి తగ్గిస్తున్న ఈ పవర్స్ అన్నిటి ద్వారా కూడా, అంటే కోర్ట్స్కున్న ఈ అటానమస్ పవర్స్ని తగ్గించడం ద్వారా డెమోక్రసీకి ఇంకా ముప్పు జరుగుతుంది తప్ప ఎటువంటి మేల్ అనేది అయితే జరగట్లేదన్నమాట. నౌ సమ్మింగ్ అప్, థౌ ద ఫస్ట్ 30 years ended with emergency. If a balance sheet were be drawn, there would be more credits than the debits. ఫస్ట్ 30 years లాస్ట్లో ఎమర్జెన్సీ వల్ల ఎండ్ అయింది. అయినా సరే మనం ఒకసారి బ్యాలెన్స్ షీట్ వేసి చూస్తే డెబిట్స్, లాసెస్ కన్నా క్రెడిట్సే ఎక్కువ ఉన్నాయంట. అదేంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ పీరియడ్, ఈ మొదటి 30 ఏళ్ళలో ఒక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే డెమోక్రసీని స్టేబుల్గా ఉంచగలిగాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగాము. ద గ్రాడ్యువల్ ఎమర్జెన్స్ ఆఫ్ కాంపిటేటివ్ మల్టీ పార్టీ సిస్టమ్ విత్ పార్టీస్ రిప్రజెంటింగ్ డైవర్స్ ఇంట్రెస్ట్ అండ్ వాజ్ అ రియల్ అచీవ్మెంట్ ఇఫ్ వన్ వర్ టు కంపేర్ ఇండియా విత్ అదర్ కంట్రీస్ దట్ గాట్ ఇండిపెండెన్స్ అరౌండ్ ద సేమ్ టైం. ఆ టైంలోనే స్వతంత్రం పొందిన మిగతా కంట్రీస్తో చూసుకుంటే ఆ కంట్రీస్లో వాళ్ళు డెమోక్రసీని కాపాడుకోలేకపోయారు. మొనార్కియల్ టైప్ ఆఫ్ సిస్టంలోకి లేదా వన్ పార్టీ
డామినెంట్ సిస్టంలోకి వెళ్ళిపోయారు. కానీ మన కంట్రీలో అలా లేదు. మల్టీ పార్టీ డెమోక్రసీ వైపు అడుగులు వేస్తూ ఉంది. అండ్ అదేవిధంగా India, unlike other countries, not only had regular, free and fair elections, but also India had genuine change of government and leaders as well. మిగతా కంట్రీస్లో లాగా రెగ్యులర్గా, చాలా లీగల్గా, కరెక్ట్గా, ప్రాపర్గా ఎలక్షన్స్ ఎప్పటికప్పుడు జరుగుతుండడమే కాదు, దాంతోపాటు జెన్యూన్గా ఎప్పటికప్పుడు గవర్నమెంట్స్, లీడర్స్ మారడం వల్ల ప్రజల యొక్క ఒపీనియన్స్ కన్సిడర్ చేయబడుతున్నాయి, చేంజ్ అనేది రావడానికి అవకాశం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ ఓన్లీ గ్యారంటీడ్ సివిల్ రైట్స్ బట్ ఆల్సో హ్యాడ్ an institutional architecture to place and ensure its protection. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రజలకి వాళ్ళ యొక్క సివిల్ రైట్స్ని గ్యారంటీ చేయడంతో పాటు మనకి ఒక మంచి ఆర్కిటెక్చర్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట మన కంట్రీ యొక్క ప్రొటెక్షన్ కోసం. ఇండియా ఆల్సో సెటప్ అన్ ఇంప్రెసివ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ విత్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ జ్యుడిషియరీ. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా మెచ్చుకోదగిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం, అంటే గవర్నమెంట్ కంట్రోల్లో లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి. ఇవి ఏంటవి? జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇవి స్వతంత్రంగా లేవనుకోండి, గవర్నమెంట్ అంటే రూలింగ్ గవర్నమెంట్ అండర్లోనే ఉన్నాయనుకోండి, డెఫినెట్గా కరప్షన్ బాగా పెరిగిపోవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా రూలింగ్ గవర్నమెంట్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. అందుకే ఎప్పుడు కూడా మనకి జ్యుడిషియరీ వింగ్ అనేది అటానమస్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక అటానమస్ అండ్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. అది అలా ఇండిపెండెంట్గా ఉంటేనే మన కంట్రీలో ఎలక్షన్స్ అనేవి చాలా ఫేర్గా జరుగుతాయి అన్నమాట. రూలింగ్ గవర్నమెంట్ ఏదైనా తప్పులు చేసినా, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా సరే క్వశ్చన్ చేసే అధికారం అనేది ఈ సెపరేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటుందన్నమాట. బ్యూరోక్రటిక్ న్యూట్రాలిటీ వాజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సివిలియన్ కంట్రోల్ ఓవర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ వాజ్ అనదర్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. In comparison to our neighbor Pakistan, India stands far ahead in the institutions of democracy. పాకిస్తాన్తో పోల్చుకుంటే మన ఇండియాలో ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని మనకు కనిపిస్తుంది అనమాట. ఇండియా హ్యాడ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇన్ హోల్డింగ్ టుగెదర్ అండ్ మెయింటైనింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. India was seen a fit case for breakup given its extreme diversities and fact that it has not done is so valuable lesson for many other countries. మనం ఇంకొకటి చూసుకుంటే మన కంట్రీలో భారతదేశం యొక్క మిలిటరీ అనేది ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అండ్ బట్ మన యొక్క నైబరింగ్ కంట్రీస్తో కంపేర్ చేసి చూసుకుంటే, లైక్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో చూసుకుంటే కనుక ఈ సెపరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆ విషయంలో మన డెమోక్రసీ చాలా స్ట్రాంగ్గా ముందుగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా కంట్రీ యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా హోల్డ్ చేయడంలో మన ఇండియన్ డెమోక్రసీ చాలా ముందుందని మనం చెప్పుకోవచ్చు. మన ఇండియా ఎప్పుడైతే ఇండిపెండెన్స్ పొందిందో అదే టైంలో ఇండిపెండెన్స్ పొందిన మిగతా దేశాలతో పోల్చుకుంటే మన ఇండియాలో డెమోక్రసీ చాలా వేగంగా, బలంగా ముందుకెళ్తుందని మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ 30 years ఎమర్జెన్సీతో ఎండ్ అయినా సరే మన కంట్రీలో చాలా చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ గ్రేట్ అచీవ్మెంట్స్ ఇవ్వనమాట. నెక్స్ట్, ఇది ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్ ఇన్ కలకత్తాలో ఫ్యామిలీ ప్లానింగ్ క్లినిక్ అనమాట. ఓకే, నెక్స్ట్లీ, in terms of economic goals, the setting up of planning commission and aim of balanced regional growth is noteworthy. There was a genuine concern for the social and economically deprived sections of the society. From a state of dependency for food, India gradually became a self-sufficient in food production. ఈ 30 yearsలో ఏం జరిగిందనేది తెలుసుకుంటున్నాం అనమాట. అదేంటంటే ప్లానింగ్ కమిషన్ అనేది సెటప్ చేసి మనకి రీజనల్ డెవలప్మెంట్ తీసుకొచ్చింది. అండ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్లో కూడా డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాము. అండ్ సమాజంలో సోషల్గా, ఎకనామికల్గా, కాస్ట్, రిలీజియన్ డిస్క్రిమినేషన్స్ పరంగా కానీ లేదా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పరంగా కానీ గవర్నమెంట్ ఒక జెన్యూన్ కన్సర్న్ని రేస్ చేస్తుంది, వాటిని నిర్మూలించడానికి ప్రయత్నిస్తుందని మనకు కనిపిస్తుంది. ఫ్రమ్ ఏ స్టేట్ ఆఫ్ డిపెండెన్సీ ఫర్ ఫుడ్, ఒకప్పుడు ఫుడ్ కోసం వేరే స్టేట్స్ పైన డిపెండ్ అయి ఉన్న స్థితి నుంచి ఇప్పుడు మన ఫుడ్లో చాలా ఎక్కువగా ఫుడ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకుని సెల్ఫ్ సఫిషియెంట్గా ఫుడ్ ప్రొడక్షన్ చేస్తున్న సిచ్యువేషన్కి ఇండియా వచ్చింది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అంతేకాకుండా it laid down the foundation for enable industrial base. However, balanced regional development did not take place. Some regions developed better than others. Similarly, employment opportunities also did not increase as much as they should have. అంటే
ఓవరాల్గా చూసుకుంటే డెవలప్ అయ్యాము, డెవలప్మెంట్ కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కొన్ని ప్రాంతాలు బాగా డెవలప్ అయ్యాయి, కొన్ని ప్రాంతాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఇండస్ట్రీస్ పరంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ, ఆర్ ఎంప్లాయ్మెంట్ పరంగా లేదా ఎకనామికల్గా కూడా చాలా కంట్రీస్ ఇంకా వెనకనే ఉన్నాయన్నమాట. అవి యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ పరంగా ఇంక్రీజ్ అవ్వాలి కానీ ఇంకా అవ్వలేదు. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వీక్నెస్ వాజ్ అన్డౌటెడ్లీ ద లో ప్రయారిటీ గివెన్ టు ద ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ హెల్త్. అంటే ఆ టైంలో మన కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే ఇండిపెండెన్స్ పొందిన మిగతా కంట్రీల్లో, ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూసుకుంటే, ఆ కంట్రీస్ ప్రైమరీ హెల్త్కి, ప్రైమరీ ఎడ్యుకేషన్కి, హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రెండు రంగాల్లో చాలా ముందుగా డెవలప్ అయి ఉంది. కానీ మన కంట్రీలో ఒక పెద్ద వీక్నెస్ ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్కి, పబ్లిక్ హెల్త్కి ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఇవ్వడం. దిస్ వాజ్ గోయింగ్ టు హాంట్ ఇండియా ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా ఇయర్స్ నుంచి మన ఇండియాని వెంటాడుతున్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం మనం చెప్పుకోవచ్చు. అంటే చాలా కాలం నుంచి ఇండియాని హాంట్ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇదని మనం చెప్పుకోవచ్చు. అదర్ కంట్రీస్ లైక్ చైనా, కొరియా విచ్ ఆల్సో బిగన్ ఎ న్యూ ఇన్నింగ్స్ అరౌండ్ ద సేమ్ టైమ్. ఇండియా అప్పుడే అవి కూడా ఇండిపెండెన్స్ పొందున్నాయి. అవి మాత్రం ఈ రెండు విషయాల్లో ముందుందనమాట, లైక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంకా పబ్లిక్ హెల్త్లో. వైల్ ద మోర్ ఆబ్నిసియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ లైక్ అన్టచబిలిటీ వర్ రిమోట్, స్టిల్ there still remained a large amount of discrimination and gender discrimination continued. ఇంత డెవలప్మెంట్ అవుతున్నప్పటికీ కూడా ఇంకా మన కంట్రీలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అన్టచబిలిటీ అంటే అంటరానితనం కంప్లీట్గా రిమూవ్ అయినప్పటికీ కూడా ఇంకా మనం చాలా చోట్ల కుల వివక్షత అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇంకా కనిపిస్తూనే ఉంది. అంతేకాకుండా మనం చూస్తే కనుక జెండర్ డిస్క్రిమినేషన్ కూడా ఇంకా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో మన కంట్రీలో ఇంకా ఈక్వాలిటీ, ఇంకా డెవలప్మెంట్ రావాల్సి ఉంది. డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ డేస్లో వస్తుందని మనం భావిద్దాము. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ లెసన్. ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమై ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ లెసన్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ మెజర్స్ వర్ టేకెన్ టు బ్రింగ్ సోషో ఎకనామిక్ చేంజెస్ డ్యూరింగ్ ద ఇనిషియల్ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది మనం జవహర్లాల్ నెహ్రూ గారు ఒక స్ట్రాటజీ తీసుకొచ్చారు, గుర్తుందా మీకు? అదేంటంటే ఇండిపెండెంట్ ఇండియా బాగా పేదరికంలో ఉండిపోయింది. మరి సోషల్ అండ్ ఎకనామిక్ అంటే సమాజంలోని ఆర్థిక పరంగాను చేంజెస్ తీసుకురావడానికి ఒక ప్లానింగ్ కమిషన్ పెట్టి ఆయన కంట్రీని డెవలప్ చేయాలి, ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. దానికోసం ఫస్ట్ 5 year ప్లాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ ఫస్ట్ 5 year ప్లాన్ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేసింది? అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసింది. అండ్ నీడ్ ఫర్ ఇంక్రీజింగ్ ఫుడ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఎక్కువగా పనిచేసింది అనమాట. నెహ్రూ అడాప్టెడ్ 3 strategies. రూరల్ సెక్టర్ గ్రామీణ ప్రాంతాలని ఇంప్రూవ్ చేయడం కోసం 3 ముఖ్యమైన స్ట్రాటజీస్ని ఎంచుకున్నారు ఆయన. ల్యాండ్ రిఫార్మ్, అగ్రికల్చరల్ కోఆపరేటివ్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ల్యాండ్ రిఫార్మ్ అంటే భూ సంస్కరణలు. ఇందులో భాగంగా జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేశారు. టెనెన్సీ రిఫార్మ్ అంటే రైతులకి కౌలుకి భూమిని ఇవ్వడంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ల్యాండ్ సీలింగ్ అంటే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఇంత మాత్రమే భూమి ఉండాలి అనే లిమిట్స్ తీసుకొచ్చారనమాట. దీస్ లెడ్ టు ద రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మెయిన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టిల్లర్. ఎవరైతే భూమి దున్నుతున్నాడో దున్నేవాడికే భూమి అనే నినాదంతో సో కష్టపడి పనిచేస్తున్న రైతులకి ల్యాండ్ మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చారు. కంప్లీట్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొంత విధంగా అయితే ఫుల్ఫిల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అనదర్ థింగ్, అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ రైతుల కోసం హెల్ప్ఫుల్గా ఉండడానికి సహకార కేంద్రాలుగా కోఆపరేటివ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి రైతులకి వాల్యుబుల్ ఇన్పుట్స్ లైక్ సీడ్స్, ఫర్టిలైజర్స్ తక్కువ రేట్లకి ఇచ్చి హెల్ప్ చేస్తూ వచ్చాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ లాంటి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ కంటిన్యూగా ఆ ప్రాంతాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ కరెక్ట్గా క్యారీ అవుతున్నాయా లేదా, కోఆపరేటివ్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా టేక్ కేర్ చేసే ఒక ఇన్స్టిట్యూషన్స్లో మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ 5 year ప్లాన్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ ప్రొవైడింగ్ ఇరిగేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్. ఈ ఫస్ట్ 5 years ప్లాన్ ద్వారా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి మన కంట్రీలో ఇరిగేషన్ అంటే అగ్రికల్చర్కి నీటిపారుదల వ్యవస్థను ఇంక్రీజ్ చేశారు. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ని కూడా పెంచుతూ వచ్చారు. ఇట్ ఆల్సో స్ట్రెస్డ్ ద నీడ్ టు ఇండస్ట్రియలైజ్ ఇండియా. అంతేకాకుండా ఇండియాలో పరిశ్రమల్ని, ఇండస్ట్రీస్ని పెంచాలన్న ఆలోచనను కూడా బాగా వేగంగా తీసుకొచ్చారనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఈ ఆన్సర్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. Now let us discuss the second question. What do you understand about one party dominance? Would you consider it as a dominance only in elections or also in the terms of ideology?
వన్ పార్టీ సింగిల్ పార్టీ డామినేషన్ అంటే ఏంటి? మీరు అది ఎలక్షన్స్లో మాత్రమే ఉంటుంది అనుకుంటున్నారా? లేదా కంట్రీని రూల్ చేసే విధానంలో వాళ్ళ యొక్క ఐడియాలజీస్లో కూడా ఉంటుంది అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్ పార్టీ డామినెన్స్ అంటే ఏంటి? ఇట్ రెఫర్స్ టు కాంగ్రెస్ డామినెన్స్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండిపెండెంట్ ఇండియాలో కాంగ్రెస్ డామినెన్స్ గురించి చెప్తుంది. బోత్ ఇన్ నేషనల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. ఇది సెంట్రల్ గవర్నమెంట్లోనూ ఇంకా స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకి కాంగ్రెస్ యొక్క డామినేషన్ అనేది కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ అన్ అన్డెమోక్రటిక్ సిచ్యువేషన్, రాదర్ దెన్ అదర్ పార్టీస్ ఆల్సో కాంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్ బట్ అనేబుల్ టు విన్ ఎనఫ్ సీట్స్ టు ఛాలెంజ్ కాంగ్రెస్. This domination is characterized both in terms of elections, also in terms of ideology. ఇక్కడ వన్ పార్టీ డామినెన్స్ అనేది రెండు విధానాలుగా కనిపిస్తుంది. ఒకటి ఎలక్షన్స్లోనే కనిపిస్తుంది, మరొకటి వాళ్ళ ఐడియాలజీస్లో కూడా మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మిగతా పార్టీలకు అవకాశం ఇవ్వట్లేదా అంటే లేదు, మిగతా పార్టీస్ కూడా ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసే అవకాశం ఉంది, కానీ వాళ్ళు విన్ అవ్వగలిగే సీట్స్ని గెలుచుకోలేకపోతున్నారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ మేనేజ్డ్ టు విన్ ఎలక్షన్ and no other party was capable enough to challenge the domination of Congress. The its dominance was not only limited to center but extended to states as well. It formed governments in most of the state. నార్దర్న్ ఇండియాలో అయితే చాలా స్టేట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాజ్ నాట్ ఎ పార్టీ విత్ వన్ ఐడియాలజీ బట్ రేదర్ రిప్రజెంటేటెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్. కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ అయినప్పటికీ ఒకటే ఐడియాలజీతో లేదు, ఒక్క పార్టీలోనే మెంబర్స్ డిఫరెంట్ గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఒక్కొక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాలజీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచన తీరు అనేది ఉండేదన్నమాట. ఇట్ అకామిడేటెడ్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ సొసైటీ. కాంగ్రెస్ పార్టీలో ప్రతి సొసైటీ నుంచి వచ్చిన వ్యక్తి కనిపిస్తారు. ఈచ్ వాయిస్ ఫార్మ్డ్ అ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్, దస్ ఇట్ హ్యాడ్ అన్ అంబ్రిల్లా లైక్ క్యారెక్టర్ విచ్ ఫర్దర్ జస్టిఫైడ్ ఇట్స్ డామినెన్స్. ఆ విధంగా ఒక గొడుగులాగా, అంటే ప్రతి ఒక్కరికి నీడనిచ్చే ఒక గొడుగులాగా కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా మనం కాంగ్రెస్ పార్టీ యొక్క డామినెన్స్ని జస్టిఫై ఈ విధంగా మనం కాంగ్రెస్ యొక్క డామినెన్స్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 3. లాంగ్వేజ్ బికేమ్ ఎ సెంట్రల్ ర్యాలీయింగ్ పాయింట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఆన్ మెనీ ఒకేషన్, ఐదర్ యాజ్ యూనిఫైయింగ్ ఫోర్స్ ఆర్ డివిజివ్ ఎలిమెంట్. ఐడెంటిఫై దీస్ ఇన్స్టెన్సెస్ అండ్ డిస్క్రైబ్. అంటే ఇండియన్ పాలిటిక్స్లో చాలా ఒకేషన్స్లో భాష అనేది ముఖ్యమైన పాత్రగా ఉంది. ఇది యూనిఫై చేస్తుందా లేదా విడదీసే ఎలిమెంట్గా ఉందా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ వెన్ ఇండియా గెయిన్డ్ ఇండిపెండెన్స్ ఇట్ వాజ్ డీప్లీ డివైడెడ్. రిలీజియన్ హ్యాడ్ ఆల్రెడీ టర్న్ ద కంట్రీ ఇంటూ 2. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు రిలీజియన్ ఆల్రెడీ రెండుగా చీలిపోయింది. ఎందుకు? మతం అనే విషయం వల్ల. దేర్ వర్ ఫియర్స్ అబౌట్ ద సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా. ఆ టైంకి ఇండియా యొక్క భద్రత పైన, స్టెబిలిటీ పైన చాలామందికి చాలా భయాలు ఉన్నాయి. కానీ మన ఇండియా అనేది మల్టీలింగ్వల్ కంట్రీ అనమాట. చాలా స్టేట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకంటూ ప్రత్యేక రాష్ట్రాలు కావాలని డిమాండ్స్ చేశారు. మరి ఈ టైంలో ఇండియా మరింత ఫర్దర్గా బ్రేక్ అయిపోతుందేమో అని చెప్పేసి కాంగ్రెస్ లీడర్స్ యొక్క భయాలన్నమాట. వాళ్ళు ఇండిపెండెన్స్కి ముందే మీ భాషని ఆధారంగా చేసుకుని సెపరేట్ స్టేట్స్ని ఇస్తామని ప్రామిస్ చేసినప్పటికీ ఫుల్ఫిల్ చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడిప్పుడే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, వెంటనే ఇండియా మరిన్ని ముక్కలు అవ్వడం ఇష్టం లేదు, అది ఇండియా యొక్క సేఫ్టీకి ప్రమాదం అవుతుందేమో అని వాళ్ళు భావించారనమాట. ఎర్లియర్ పీపుల్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వర్ లివింగ్ టుగెదర్. ఇదివరకు డిఫరెంట్ భాషలు మాట్లాడే ప్రజలందరూ కలిసి ఒకటే ప్రాంతంలో ఉండేవారనమాట. లైక్ తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, గోండి అండ్ ఒరియా లాంగ్వేజెస్. వీళ్ళందరూ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవారు. మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో భాషా ప్రతిపాదకన అంటే భాషను బేస్ చేసుకుని స్టేట్స్ని డివైడ్ చేయాలి అని రేస్ చేసిన డిమాండ్స్లో మొట్టమొదటిగా అండ్ చాలా గొప్పగా ఉద్యమం చేసిన వాళ్ళలో ఫస్ట్ మనకి తెలుగు స్టేట్స్గా కనిపిస్తుంది అనమాట. సో ఆంధ్ర స్టేట్ కావాలి, ప్రత్యేక ఆంధ్ర స్టేట్ కావాలని 1953లో పొట్టి శ్రీరాములు గారు చాలా పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన 58 days నిరాహార దీక్ష చేసి సో డిసెంబర్లో చనిపోవడం జరిగిందనమాట. దానివల్ల ప్రజల్లో చాలా అవుట్రేషన్ తీసుకొచ్చింది. అంతేకాకుండా తెలుగు స్పీకింగ్ ఏరియాస్లో అండ్ మద్రాస్లో ఎవరైతే తెలుగు పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్ర తెలుగు సభ అనేది క్రియేట్ చేశారు. సో సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అనేవి క్రియేట్ అయ్యాయి. సిమిలర్ డిమాండ్స్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంతేకాకుండా
వేరే అదర్ పార్ట్స్లో కూడా ఇలాంటి డిమాండ్స్ అనేవి వస్తూ వచ్చాయి. దానికోసం నెహ్రూ గారు ఏం చేశారంటే ఎస్ఆర్సీ అనే కమిషన్ ఏర్పాటు చేశారు 1953లో. ఈ ఎస్ఆర్సీ కమిషన్ ఏం చేయాలి, దేనివల్ల ఫామ్ అయింది, లింగ్విస్టిక్ని బేస్ చేసుకుని, ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని స్టేట్స్ కావాలంటున్నారు కదా, దాన్ని స్టడీ చేయండి, ఒక రిపోర్ట్ని ఇవ్వండి అని చెప్పేసి ఈ కమిటీని ఫామ్ చేశారు. సో ఇది 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ అనే యాక్ట్ పార్లమెంట్ పాస్ చేసింది. ఆ యాక్ట్ ప్రకారం 14 స్టేట్స్ 6 యూనియన్ టెరిటరీస్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్న డిమాండ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయి అనమాట. డిఫరెంట్ స్టేట్స్ కొత్త స్టేట్స్గా ఫామ్ అయ్యాయి. ఇది ఓల్డ్ ఇన్ఫర్మేషన్. ఎట్ ప్రజెంట్ ఇండియాలో 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయన్నమాట. ఇండిపెండెన్స్ టైంలో ఇలాంటి భాషను ఆధారంగా చేసుకుని స్టేట్స్ని డివైడ్ చేస్తే ఫర్దర్గా స్టేట్లో ఇంటిగ్రిటీ యూనిటీ ఉండదేమో భయపడ్డారనిక. ఇంటిగ్రిటీ యూనిటీ ఉండదని భయపడ్డారు, కానీ ఆ విధంగా జరగలేదు. స్టేట్లో డెమోక్రసీ మరింత బాగా బలపడింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇలాగా మరికొన్ని ఉద్యమాలు కూడా జరిగాయి, అది మీకు ఆల్రెడీ తెలుసు, మనం డిస్కస్ చేస్తాం. 1963లో డిఎంకే లీడర్స్ యాంటీ హిందీ యాజిటేషన్ తీసుకొచ్చారు. దీన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకా కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ కూడా రెండుగా డివైడ్ అయిపోయారు, ప్రో హిందీ సపోర్టర్స్, యాంటీ హిందీ సపోర్టర్స్ అని. స్టేట్లో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ అనేవి జరిగాయి. దీనివల్ల ఈచ్ స్టేట్లో కూడా దాని యొక్క సొంత లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండొచ్చు అని చెప్పేసి లా క్రియేట్ చేశారు. ఇంగ్లీష్ కూడా ఒక మీడియం ఆఫ్ కనెక్షన్గా ఉండొచ్చు, కమ్యూనికేషన్గా ఉండొచ్చు, సెంటర్కి స్టేట్కి అని తీసుకొచ్చారు. దీనివల్ల ఒక కంట్రోల్ అనేది వచ్చిందనమాట, ప్రజల్లో మళ్ళీ శాంతి భద్రతలు అనేవి నెలకొల్పాయి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇది. క్వశ్చన్ 4 ఏంటనేది చూద్దాం. వాట్ వర్ ద మేజర్ చేంజెస్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్ ఆఫ్టర్ 1967 ఎలక్షన్స్? 1967 ఎలక్షన్స్ అనేవి మన భారతదేశ ఎలక్షన్స్ చరిత్రలోనే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పొలిటికల్ సిస్టంలో ఒక కొత్త సిస్టమ్ని, కొత్త చేంజ్ని తీసుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సఫర్డ్ ఇట్స్ వర్స్ట్ డిఫీట్. అప్పటి వరకు లేని ఓటమిని 1967 ఎలక్షన్స్లో చూడగలిగిందనమాట. ఆల్దో ఇట్ కేమ్ టు పవర్ విత్ ద లోయెస్ట్ మెజారిటీ ఇట్ హ్యాడ్ సిన్స్ ఇండిపెండెన్స్, ఇట్స్ ఓట్ షేర్ డిక్రీజ్డ్ అండ్ దేర్ వర్ గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ మాస్ సపోర్ట్. అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే అప్పటితో పోలిస్తే కాంగ్రెస్కి ఘోర పరాజయం, అంటే ఘోర ఓటమి వచ్చింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. చాలా తక్కువ మెజారిటీతో వాళ్ళు సీట్స్ గెలుచుకున్నారు. ద కాంగ్రెస్ లాస్ట్ ఇన్ మెనీ స్టేట్స్. అంటే సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చినప్పటికీ స్టేట్ గవర్నమెంట్స్లో 8 స్టేట్ అసెంబ్లీస్లో కాంగ్రెస్ ఓడిపోయిందనమాట. బీహార్, యూపీ, రాజస్థాన్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, మద్రాస్ అండ్ కేరళ. సో ఈ విధంగా కాంగ్రెస్ యొక్క డామినెన్స్ అనేది తగ్గిపోతూ వచ్చింది. సో ఇండియాలో సింగిల్ పార్టీ రూలింగ్కి ఇది ఒక బిగ్ ట్రాన్సిషన్ అని చెప్పుకోవచ్చు. 2 decades నుంచి సింగిల్ పార్టీ రూల్ చేస్తూ వచ్చింది. సడన్గా కంట్రీలో ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. మల్టీ పార్టీ డెమోక్రసీ యొక్క అడుగులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దేర్ వాజ్ అ రైజ్ ఇన్ రీజనల్ పార్టీ. కొత్తగా ప్రతి స్టేట్ నుంచి రీజనల్ పార్టీస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. ఇన్ సదరన్ స్టేట్స్ కేరళ, తమిళనాడు ఇలాంటి స్టేట్స్లో డిఎంకే అనే పార్టీ ఎమర్జ్ అయ్యి చాలా విక్టోరియస్గా గెలిచిందనమాట. దిస్ మేడ్ ద పొలిటికల్ సిస్టమ్ మోర్ కాంపిటేటివ్. దీనివల్ల పాలిటిక్స్లో చాలా కాంపిటీషన్ అనేది పెరిగింది. ద డిఫీట్ ఆఫ్ కాంగ్రెస్ వీకెండ్ ద కాంగ్రెస్ ఇంటర్నల్లీ. కానీ కాంగ్రెస్ ఓడిపోవడం వల్ల ఇంటర్నల్గా కాంగ్రెస్ చాలా బలహీనపడింది అనమాట. న్యూ ఫెనోమినన్ ఆఫ్ డిఫెక్షన్ బికేమ్ మోర్ ఎవిడెంట్ యాజ్ ద పార్టీ మెంబర్స్ డిఫెక్టెడ్ టు ద అపోజిషన్ పార్టీస్. ఎందుకంటే కాంగ్రెస్ బలహీనపడడం వల్ల కాంగ్రెస్ పార్టీలో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అపోజిషన్ పార్టీకి షిఫ్ట్ అయిపోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఫస్ట్ టైం పొలిటికల్ హిస్టరీలో కాంగ్రెస్ను ఓడించడానికి దాని యొక్క అపోజిట్గా చాలా పొలిటికల్ పార్టీస్ కొలిషన్ గవర్నమెంట్లో ఫామ్ అయ్యాయి అనమాట. దాన్ని సంయుక్త విధేయక్ దళ్ అంటాము. వాళ్ళు జనసంఘ్, సోషలిస్ట్, స్వతంత్ర, కాంగ్రెస్ డిఫెక్టర్స్, అంటే కాంగ్రెస్ నుంచి వేరే పార్టీకి షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారనమాట. నెక్స్ట్ ఈ పీరియడ్ అంతా కూడా ఒక ఫస్ట్ డెమోక్రటిక్ అప్సర్జ్గా మనం డిస్కస్ చేస్తాము. అండ్ పవర్ బికమ్ అ కీ వెపన్. పొలిటికల్ పార్టీస్ ఐడియాలజీతో యునైటెడ్గా ఉండడానికి పవర్ అనేది ఒక కీ వెపన్గా ఉండింది. అండ్ అంతేకాకుండా సెపరేట్ స్టేట్స్ కోసం వచ్చిన డిమాండ్స్ అండ్ రీజనల్ సెంటిమెంట్స్తో కంట్రీలో చాలా స్టేట్స్ భాష పరంగా, రీజన్ పరంగా విడిపోవడం అనేది చూసాము. అండ్ కమ్యూనల్ టెన్షన్ మొదలైంది కంట్రీలో. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో చాలా అల్లర్లు, ఆందోళనలు మొదలయ్యాయి. ద న్యూ లీడర్షిప్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా పదవిలోకి రావడం అయితే జరిగిందనమాట. అంటే ఈ పొలిటికల్ సిస్టంలో పెరుగుతూ వచ్చిన ఈ క్రైసిస్ని అంత బాగా హ్యాండిల్ చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ స్టార్టెడ్ షెడ్డింగ్ ఇట్స్ అంబ్రెల్లా లైక్ క్యారెక్టర్ ఫోకస్డ్ మోర్ ఆన్ పూర్ అండ్ డౌన్ ట్రోడెన్.
అప్పటి వరకు ఉన్న పొలిటికల్ సిస్టమ్కి వ్యతిరేకంగా కొత్తగా వాళ్ళు పూర్ పీపుల్కి సపోర్ట్గా లేదా పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి ఒక లెఫ్ట్ టర్న్ డెసిషన్ తీసుకుంటూ వచ్చారు. దస్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెమోక్రసీ టుక్ రూట్స్ ఇన్ ఇండియా. సో అంటే పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం యొక్క రూట్స్ అనేవి ఇండియాలో కనిపిస్తూ వచ్చాయి. కంట్రీ మూవ్ టువర్డ్స్ కాంపిటేటివ్ మల్టీ పార్టీ సిస్టమ్. కంట్రీలో మల్టీ పార్టీ సిస్టమ్ అనేది కనిపిస్తూ వచ్చిందనమాట. క్వశ్చన్ నెంబర్ 6 ఏంటో చూద్దాము. వాట్ మెజర్స్ ఆఫ్ ఇందిరాగాంధీ ఆర్ కాల్డ్ లెఫ్ట్ టర్న్? ఇందిరాగాంధీ తీసుకున్న మెజర్స్లో వేటిని లెఫ్ట్ టర్న్ అంటారు? అండ్ ప్రీవియస్ టికెట్స్లో తీసుకున్న పాలసీస్ వీటి నుంచి ఎంత డిఫరెంట్? బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ గెయిన్డ్ ద ఎకనామిక్ చాప్టర్స్ డిస్క్రైబ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కరెంట్ పాలసీస్. ఇప్పుడున్న కరెంట్ పాలసీస్తో అప్పుడు తీసుకున్న డెసిషన్స్ ఎంత డిఫరెంట్ అనేది అడుగుతున్నారు. సో ఇందిరాగాంధీ పవర్లోకి వచ్చిన తర్వాత తను ఒక సిరీస్ ఆఫ్ మెజర్స్ తీసుకుంది. అదేంటంటే పూర్ పీపుల్కి బెనిఫిట్ అయ్యేటటువంటివి అనమాట. ఈ నిర్ణయాన్ని లెఫ్ట్ అని అంటున్నాము. షీ రేజ్డ్ అ పాపులర్ స్లోగన్. ఈ క్యాంపెయినింగ్లో భాగంగా గరీబీ హటావో అని చెప్పేసి ఒక పాపులర్ స్లోగన్ తీసుకొచ్చారు. ఇదేంటంటే పూర్ పీపుల్, ఒక పూర్ సెక్షన్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళపైన ఒక సింపతి అనేది చూపిస్తూ వచ్చారనమాట వాళ్ళు. షీ అడాప్టెడ్ అ సిరీస్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీస్. సిస్టమ్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి సామాజికంగా ఆర్థికంగా కొన్ని పాలసీస్ని తీసుకుంటూ వచ్చింది. ఈ విధానంలోనే ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటినీ కూడా నేషనలైజ్ చేస్తూ గవర్నమెంట్ అండర్లోకి తీసుకొచ్చింది. అండ్ అంతేకాకుండా ప్రిన్స్లీ పెన్షన్స్, అప్పటి వరకు ప్రిన్స్లీ స్టేట్స్ని రూల్ చేస్తున్న లోకల్ కింగ్స్ రూలర్స్కి ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించారు. సచ్ స్కీమ్స్ గేవ్ అ లెఫ్ట్ వర్డ్ ఓరియంటేషన్. ఇవన్నీ కూడా లెఫ్ట్ వర్డ్ ఓరియంటేషన్ని చూపిస్తున్నాయి అనమాట. షీ అడాప్టెడ్ ఎ సోషలిస్ట్ పార్టీ. షెడ్ మిక్స్డ్ క్యారెక్టర్ ఆఫ్ అన్ ఎకనామిక్ సిస్టమ్. ఈమె ఎకనామిక్ సిస్టంలో ఒక కొత్త ధోరణి తీసుకొచ్చింది అనమాట. అలాగే ఏంటంటే సోషలిస్ట్ పాలసీ తీసుకుంది. లైక్ చాలా మటుకు ఇండస్ట్రీస్, బ్యాంక్స్ని గవర్నమెంట్ అండర్లోకి తీసుకురావడం అనమాట. దీస్ పాలసీస్ మార్క్ డిఫరెంట్లీ ఫ్రమ్ దోస్ అడాప్టెడ్ ఇన్ ద నెహ్రూ ఎరా. నెహ్రూ ఎరాతో పోల్చుకుంటే ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెహ్రూ డిడ్ నాట్ ట్రై టు అపీస్ ఎనీ పర్టికులర్ సెక్షన్. ఆయన కంట్రీలో ఉన్న ప్రజలందరినీ ఒకటే భావంతో చూడాలనుకున్నారు. ప్రజల్ని వేరు చేసి ఒక సెక్షన్ని డివైడ్ చేసి వాళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ వచ్చే విధంగా మాట్లాడలేదన్నమాట. హీ వన్ ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ నేషనల్ గోల్, డిడ్ నాట్ టార్గెట్ ద రిచ్ ఆర్ పూర్. ఆయన రిచ్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ టార్గెట్ చేస్తూ ఎలక్షన్స్లో విన్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు కూడా నేషనల్ గోల్స్ని టార్గెట్ చేసుకుని విన్ అయ్యారు. నెహ్రూ accommodated all his voices in his party. His policies were far-sighted and took consideration all the sections of society. నెహ్రూ తన పార్టీలో ప్రతి సెక్షన్ నుంచి ఉన్న మెంబర్స్ని తీసుకుని వాళ్ళందరి యొక్క కన్సర్న్స్ని, వాళ్ళందరి యొక్క వాయిస్ని కన్సిడర్ చేస్తూ వచ్చారు. ఏ పాలసీ తీసుకున్నా దాన్ని దూరదృష్టితో చూసి, అంటే ఫ్యూచర్లో ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఆ విధంగా నిర్ణయాలు తీసుకునేవారు అనమాట. అంతేకాకుండా ఒక మిక్స్డ్ ఎకానమీ అనే పార్టీ తీసుకున్నారనమాట. హీ సేస్ టు అకామిడేట్ బోత్ లెఫ్టిస్ట్, రైటిస్ట్ ఫ్యాక్షన్. సోషలిజం అదేవిధంగా క్యాపిటలిజము, ఈ రెండింటికి సంబంధించిన మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ని ఆయన ఫాలో అయ్యారు. అగ్రికల్చర్ని బూస్ట్ చేయడానికి నెహ్రూ గారు ఒక స్ట్రాటజీ తీసుకున్నారు. అదేంటంటే గ్రీన్ రెవల్యూషన్. హీ అడాప్టెడ్ ల్యాండ్ రిఫార్మ్స్ టు బ్రింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్. అంతేకాకుండా ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేసినలో భాగంగా లైక్ హైబ్రిడ్ సీడ్స్ని వాడడం కానీ, న్యూ టెక్నాలజికల్ థింగ్స్ని వాడడం కానీ, ఇవన్నీ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా తీసుకున్న కొన్ని మార్పులు అనమాట. Today's scenario with coming up LPG, liberalization, privatization, globalization policy, the nature of economic system has undergone a change. ఇప్పటితో చూసుకుంటే అప్పుడు తీసుకున్న యాక్షన్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. దెర్ ఈస్ అ మూవ్ టువర్డ్స్ ప్రైవేటైజేషన్. ఇప్పుడంతా కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తగ్గిపోయి అన్నీ ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. లైక్ బ్యాంక్స్, ఈవెన్ రైల్వే స్టేషన్స్లో కొన్ని భాగాలు కూడా రైల్వే సిస్టమ్స్ కూడా కొన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. దీస్ పాలసీస్ ఆర్ డైరెక్టెడ్ టు బ్రింగ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ద కంట్రీ. ఇప్పుడు తీసుకుంటున్న పాలసీస్ అన్నీ కూడా కంట్రీలో ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడానికి ఉద్దేశించిన విధంగా ఉంటున్నాయి. ద స్టేట్ హ్యాస్ లిఫ్టెడ్ ఇట్ హ్యాండ్ ఫ్రమ్ మెనీ ఏరియా. Although it remains a key player in Indian politics, there is a rightward orientation in our policies. ఇప్పుడు చూస్తున్న పాలసీస్ అన్నిటిలో రైట్వర్డ్ ఓరియంటేషన్, లైక్ క్యాపిటలిజం టైప్ ఆఫ్ పాలసీస్ని మనం చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 7. ఇన్ వాట్ వేస్ వాజ్ ద ఎమర్జెన్సీ పీరియడ్ ఎ సెట్ బ్యాక్ టు ఇండియన్ డెమోక్రసీ? మన భారత ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ అనేది ఏ విధంగా ఉండింది? ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ క్యులిమినేటెడ్ ఇన్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. మన దేశంలో ఎమర్జెన్సీ అనే పీరియడ్ ఇండియన్ డెమోక్రసీని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఇన్ వాట్ వేస్ వాజ్ ద ఎమర్జెన్సీ పీరియడ్ ఎ సెట్ బ్యాక్ టు ఇండియన్ డెమోక్రసీ? భారతదేశం ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని
ఇంప్లిమెంట్ చేశాక ఎకనామికల్గా మన కంట్రీలో చాలా డిఫరెంట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరిగాయి అనమాట. ఎమర్జెన్సీ ఈజ్ ఎ సిచ్యువేషన్. యాక్చువల్లీ నేషనల్ ఎమర్జెన్సీ అనేది కంట్రీలో ఏదైనా పెద్ద వార్ జరగడము, పెద్ద ప్రాబ్లం రావడము, అలాంటప్పుడు మాత్రమే ఎమర్జెన్సీని విధిస్తారు. కానీ ఇందిరాగాంధీ కొన్ని పర్సనల్ సిచ్యువేషన్ అండ్ ఇంకా ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ ఆధారంగా చేసుకుని ఈవెన్ దో ఎమర్జెన్సీ ఎలాంటి సిచ్యువేషన్స్లో అప్లై చేయాలో అలాంటి కారణాలు లేకున్నా కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఆ టైంలో మన కంట్రీలో ఇన్ఫ్లేషన్, గూడ్స్ యొక్క ప్రైజెస్ పెరిగిపోవడం, స్కేసిటీ ఆఫ్ ఫుడ్ యొక్క కొరత ఏర్పడము, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం, ఇవంతా కూడా మన కంట్రీలో ఉన్న లార్జ్ పాపులేషన్కి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందిరాగాంధీ ఏవైతే ప్రామిసెస్ చేసిందో అవన్నీ నిలబెట్టుకోలేకపోయింది. యాజ్ అ రిజల్ట్ అపోజిషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ్ ఆయన కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ మూమెంట్ దిస్ ఫంబుల్ ద పొజిషన్ ఆఫ్ ఇందిరాగాంధీ. షీ రియాక్టెడ్ వెరీ హార్ష్లీ అండ్ 1971లో మన ఇండియాలో ఎమర్జెన్సీని తీసుకొచ్చింది. ద పొలిటికల్ మూడ్ ఆఫ్ ద కంట్రీ బిగిన్ టు చేంజ్. ఎమర్జెన్సీని తీసుకొచ్చిన తర్వాత మన కంట్రీలో హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా ఆగిపోయాయి. మన కంట్రీలో లా అండ్ ఆర్డర్ మొత్తం గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. అండ్ ఆర్బిటరీ డిటెన్షన్ అండ్ టార్చర్ అనేది స్టార్ట్ చేశారనమాట ప్రజల్ని. అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ హూ అపోజ్డ్ ఇందిరాగాంధీ వర్ పుట్ ఇన్ జైల్. ఇందిరాగాంధీ యొక్క ప్రవర్తనని, వాళ్ళు తీసుకున్న డెసిషన్ని అపోజ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఎటువంటి కారణం లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసేవారు. ప్రెస్ సెన్సార్షిప్, ప్రెస్కి ఎటువంటి ఫ్రీడమ్ లేకుండా చేసేసారు. అండ్ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్, పాపులేషన్ తగ్గించాలి అని చెప్తూ ప్రజల్లో చాలా ఫోర్స్గా వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అనేవి చేసేవారనమాట. ఇదంతా కూడా ప్రజల్లో చాలా డిస్కంటెంట్ అనేది తీసుకొచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్గా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చేయడం వల్ల మన కంట్రీలో డెమోక్రసీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే దీని ద్వారా సుప్రీం కోర్టుకి ఉన్న అటానమస్ రైట్స్ని తీసివేస్తున్నట్టు మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అర్థమవుతుంది. ఈ విధంగా ఎమర్జెన్సీ వాజ్ నో లెస్ దెన్ ఎ సెట్ బ్యాక్ టు ఇండియన్ డెమోక్రసీ. In the absence of civil liberties, people were nothing but helpless. This period marks a stain in the Indian political history as power was used indiscriminately to fulfill personal motive. ఆవిడ యొక్క పర్సనల్ మోటివ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పవర్ని మిస్యూజ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఆ టైంలో హ్యూజ్ క్రైమ్స్ అనేవి కమిట్ చేశారు స్టేట్ లీడర్స్. ఎమర్జెన్సీ పేరుతో చాలామంది బాధింపబడ్డారు, చాలామంది జైలు పాలయ్యారనమాట. ఈ టైం మొత్తంలో చాలా వర్స్ట్ డెసిషన్స్, చాలా వర్స్ట్ సినారియోస్ చూసామని మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ 8 ఏంటో చూద్దాం. వాట్ వర్ ద ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ దట్ కేమ్ అప్ ఆఫ్టర్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన చేంజెస్ ఏంటో చూద్దాం. 1977 23rd మార్చిన ఎమర్జెన్సీ ఎండ్ అయింది. 1977 మార్చ్లో మళ్ళీ జనరల్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. కాంగ్రెస్ తన పవర్ అంతా లాస్ అయిపోయి ఇట్ బికేమ్ వీక్, బలహీనపడింది, పవర్ని మొత్తం కోల్పోయింది. ఇట్ సెక్యూర్డ్ ఓన్లీ 135 సీట్స్ ఇన్ లోక్సభ. లోక్సభలో 135 సీట్స్ని మాత్రమే సెక్యూర్ చేసుకోగలిగింది. అండ్ దిస్ లెడ్ టు విన్నింగ్ ఆఫ్ జనతా పార్టీ. సో కాంగ్రెస్ చేసిన ఈ విషయాల వల్ల జనతా పార్టీ విన్ అవుతూ వచ్చింది. అండ్ ద లీడర్ ఆఫ్ జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ బికమ్ ద ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రైమ్ మినిస్టర్స్ రూల్ చేస్తూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి జనతా పార్టీకి చెందిన మొరార్జీ దేశాయ్. ఫండమెంటల్ రైట్స్ వర్ నాట్ అలౌడ్ అండ్ వర్ అబాలిష్డ్. అండ్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అలౌ చేయబడలేదు, అబాలిష్ అయిపోయాయి అనమాట. ఇవన్నీ కూడా మన ఈ ఎమర్జెన్సీ తర్వాత చూస్తున్న విషయాలు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ లొకేట్ ద ఫాలోయింగ్ ఆన్ ద ఇండియా మ్యాప్. సో మహారాష్ట్ర చూడండి, దిస్ ఈజ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియాలో ఉంటుంది. మీరు ఐదర్ నార్త్ ఏదో ఒక డైరెక్షన్ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి. నా ఫ్యూచర్ వీడియోస్లో మ్యాప్ వీడియోస్ చేస్తాను, అప్పుడు మీకు చాలా వివరంగా చెప్తాను. ఇప్పటికైతే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లొకేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాము. వెస్ట్రన్ కోస్ట్లో మనకి ఇక్కడ కేరళ ఉంటే, ఇది కర్ణాటక ఉంటే, ఇది గోవా అయితే, ఇది మహారాష్ట్ర అనమాట. నెక్స్ట్ మహారాష్ట్ర పైన ఉన్నది ఇదిగో ఈ షేప్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ గుజరాత్ ఇది. ఓకే, నెక్స్ట్ బీహార్. దిస్ విల్ బి బీహార్ అనమాట. దిస్ ఈజ్ బీహార్ పక్కనే ఉన్న పెద్ద స్టేట్ ఉత్తరప్రదేశ్. ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఇది వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్ ఎఫ్. దిస్ ఈజ్ నాగాల్యాండ్. And this is Punjab. And H. This is Meghalaya. ఇది అస్సాం, ఇది మేఘాలయ. ఓకే, దిస్ పార్ట్ ఈస్ మేఘాలయ. దిస్ ఈజ్ అబౌట్ మ్యాప్. మీరు కావాలితే జూమ్ చేసుకొని ప్లేసెస్ అన్నీ చూడండి. ఈవెన్ మన వీడియోలో చాలా చోట్ల నేను ఇండియా మ్యాప్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు కావాలితే పాజ్ చేసుకుని ఈ లొకేషన్స్ అన్నీ కూడా నేర్చుకోండి.
Question 10. Analyze advantages and problems faced by people done to the multi-party system. Multi-party system వల్ల ప్రజలు ఫేస్ చేసిన అడ్వాంటేజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి? India had a parliamentary system of democracy in which various parties contest in free and fair elections to form government at the center. సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం మన ఇండియాలో పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఉంది. దీని ద్వారా మన కంట్రీలో వేరియస్ పార్టీస్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయొచ్చు. మల్టీ పార్టీ సిస్టమ్ అనేది అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటి, మల్టీ పార్టీ సిస్టమ్ వల్ల ప్రజలకు ఒక చాయిస్ ఉంటుంది అనమాట. ఒకటే పార్టీ ఉందనుకోండి, వాళ్ళకి ఇంకో చాయిస్ ఉండదు. వాళ్ళు బాగా చేసినా చెడుగా చేసినా ఇంకా ఆ పార్టీనే ఎన్నుకోవాల్సి వస్తుంది. కానీ ఎక్కువ పార్టీలు ఉంటే ఈ పార్టీ సరిగ్గా చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో వేరే వాళ్ళకి ఓటు వేసే అధికారం అనేది ఉంటుందన్నమాట. ఆ చాయిస్ ఉంటుంది వాళ్ళకి, ప్రజలకు ఆ చాయిస్ ఉంటుందన్నమాట. పీపుల్ క్రిటికలీ ఎవాల్యుయేటెడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఓటెడ్ అకార్డింగ్లీ. దీనివల్ల ప్రజలు పొలిటికల్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ని చూస్తూ దాన్ని బట్టి ఓటు వేశారు. 1957 జనరల్ ఎలక్షన్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డిఫీటెడ్ కాంగ్రెస్ ఇన్ సదరన్ స్టేట్ ఆఫ్ కేరళ. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ని డిఫీట్ చేసి గెలిచిందనమాట. The system ensured the interest and demands of various groups represented adequately at national level. In India, various regional, linguistic, caste-based parties were formed which represented diverse groups. For instance, DMK party in Tamil Nadu, BSP party in UP. వీటన్నిటి బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన ఇండియా ఈ మల్టీ పార్టీ డెమోక్రసీ సిస్టమ్ వల్ల వేరియస్ ప్రాంతాల్లో భాషని ఆధారంగా చేసుకుని లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాస్ట్ బేస్డ్గా ఆధారంగా చేసుకుని కొన్ని పొలిటికల్ పార్టీస్ అయితే ఫామ్ అయ్యాయి. దానికి ఎగ్జాంపుల్ డిఎంకే పార్టీ ఇన్ తమిళనాడు, బీఎస్పీ ఇన్ యూపీ అనమాట. ఫియర్ ఆఫ్ ఆటోక్రటిక్ ఆర్ డిక్టేటర్షిప్ రూల్ అరౌట్స్ యాజ్ అ పార్టీస్ కీప్ ఎ చెక్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. మన కంట్రీలో ఆటోక్రసీ లేదా డిక్టేటర్షిప్ రూల్స్ వస్తే ఏ విధమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయని దానివల్ల గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఫియర్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇన్ ఇండియా ఇమీడియట్లీ ఆఫ్టర్ ద post-independence era, political parties kept a check on the policies pursued by Congress. అంటే ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, ఇప్పుడు ఒకటే పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ అప్పుడప్పుడు మంచి చేయొచ్చు, అప్పుడప్పుడు చెడు చేయొచ్చు. సో వేరే అదర్ పొలిటికల్ పార్టీ లేకపోతే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. ఇప్పుడు 2-3 పొలిటికల్ పార్టీలు ఉన్నప్పుడు ఎలక్షన్స్లో మెజారిటీ ఓట్స్ వచ్చిన వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు గెలవరు, కానీ వాళ్ళు అపోజిషన్ పార్టీగా ఉంటారు. ఆ 5 years టైంలో ఈ అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ వాళ్ళు తీసుకున్న లా లేదా డెసిషన్స్ పట్ల క్వశ్చన్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఇదే విధంగా ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ యొక్క పాలసీస్ పైన అబ్జర్వేషన్ చేస్తూ ఉండేవారు. డిసడ్వాంటేజెస్ ఏంటి మరి, మల్టీ పార్టీ సిస్టమ్ లీడ్స్ టు డివైడ్ ద నేషన్ ఆన్ లింగ్విస్టిక్, రీజనల్ ఆర్ కల్చరల్ బేసిస్. మల్టీ పార్టీ సిస్టమ్ వల్ల దేశం అనేది భాషని బేస్ చేసుకుని, రీజియన్ని బేస్ చేసుకుని, కల్చర్ని బేస్ చేసుకుని డివైడ్ అయిపోయి ఉంటుంది. డిమాండ్స్ ఫర్ సెపరేట్ స్టేట్ డెవలప్డ్ దీస్ ఫియర్స్ ఫర్దర్. అంటే ప్రతి ప్రాంతము కూడా మాకు సెపరేట్ స్టేట్ కావాలి అంటూ వాళ్ళు చేసిన డిమాండ్స్ వల్ల ఇలాంటి భయాలు ఇంకా ఎక్కువైపోతూ వచ్చాయి. పవర్ పాలిటిక్స్ బికేమ్ ఎ సెంట్రల్ థీమ్ ఆఫ్ విన్నింగ్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ని విన్ అవ్వడం కోసం పాలిటిక్స్ చాలా పవర్ఫుల్గా అవుతూ వచ్చాయి. యాజ్ అ రిజల్ట్ హ్యూజ్ స్కేల్ ఆఫ్ డిఫెక్షన్ ఆఫ్ పార్టీ మెంబర్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్. దీనివల్ల పార్టీ మెంబర్స్ కూడా ఎప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అయిపోతూ వస్తున్నారు. దిస్ ఈస్ ద మల్టీ పార్టీ సిస్టమ్ లీడ్స్ టు అలయన్సెస్ విచ్ అండర్మైన్ ద ఐడియాలజీస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ para 2 of page 242 comment on it. ఈ లాస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఈ పారా గమనించి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదేమీ కాదు, మన ఇండియాలో ఆల్రెడీ 1947 పార్టీషన్ అప్పుడు రిలీజన్ని బేస్ చేసుకుని దేశం 2 ముక్కలుగా విడిపోయింది. కాబట్టి మళ్ళీ లింగ్విస్టిక్గా డిమాండ్స్ వచ్చినప్పుడు, స్టేట్ని రీఆర్గనైజ్ చేయాలని డిమాండ్స్ వచ్చినప్పుడు సో గవర్నమెంట్ రీఆర్గనైజ్ చేయడానికి ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఏంటనేది మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. వన్స్ యూ గో త్రూ ఇట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ మీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లెసన్. ఈ పార్ట్ 2 వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇది మీకు అర్థమై ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.